ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇరుక్కొని కూర్చునే అవసరం ఏం లేదు. కొంచెం జరగండి, ముందుకి జరగండి, కొద్దిగా జరగండి. ఆ మధ్యలో అంత గ్యాప్ ఎందుకు? కొంచెం కొంచెం అటు కూడా జరగవచ్చు. ఓకే 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 కొద్దిగా కొంచెం జరగనీలే, కొద్దిగా కొంచెం అలానండి. అంత కాకపోతే వాళ్ళు వచ్చినప్పుడు ఇటు జరుగుతుంది. మాస్కులు కూడా పెట్టుకోండి. ఒమిక్రాన్ డొమిక్రాన్ అంటున్నారు కదా, పెట్టుకోండి. ఎందుకు వచ్చింది గొడవ? అది వ్యాపించకుండా మనమే దాన్ని అడ్డగించాల. అంతటా స్క్రీన్స్ ఉన్నాయి, ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోవచ్చు. అందరూ వచ్చి ముందే ఇరుక్కోవాల్సిన అవసరం ఏం లేదు. ప్రశాంతంగా ఇక్కడ నా ఖాళీలు ఉంటే చూసుకొని చక్కగా కూర్చోండి, ఇబ్బంది ఏం లేదు. గ్యాపులు భర్తీ చేసుకోండి, ఇరుక్కొని ఇబ్బంది పడద్దు. చక్కగా ఇది ప్లేస్ లేకుండా అయిపోతే వెనక ప్రక్క పెండియాలు వేసి స్క్రీన్ పెట్టి చైర్స్ వేసి అన్నీ ఉన్నాయి వెనక. కొంతమంది లోపల ఖాళీ దొరకకపోతే బయట తాటాకు పందిళ్ళు అవన్నీ కూడా ఫుల్ అయిపోయి ఉంటాయి. చర్చి వెనక పక్క కూడా పందిళ్ళు వేయబడ్డాయి, చక్కగా అందులోకి వెళ్ళి కూర్చోవచ్చు. పురుషుల వైపు ఇంకా వచ్చేవాళ్ళు ఉంటే ఆ లోపలికి రప్పించవచ్చు. అక్కడక్కడ చిన్న చిన్న ఖాళీలు కనపడుతుంది, ఆ ఖాళీలలో కూర్చోవచ్చు. ఆ చివర ఆ గోడ వైపుకి కనపడతాయి, ఆ గోడకి వెళ్ళాల. ఆ గోడ వైపు చూస్తే అక్కడ ఖాళీలు ఉంటాయి. అక్కడక్కడ ప్రశాంతంగా కాసేపు ఎక్కడోళ్ళు అక్కడ నిశ్శబ్దంగా కూర్చోండి. ఈ కెమెరాలని కొంచెం ముందుకు పెట్టుకోవాలి, ఎందుకంటే ఎవడోడు ముందు పెట్టుకోవాలి. అయితే ఆ తర్వాత జనం వస్తారు, ఎత్తుకొని పరిగెత్తాల్సి వచ్చింది. ఇప్పుడు ఆత్మానందంగా ఉంటాడు. అల్పానందం, ఏదో రకంగా డిస్టర్బ్ చేసి ఆనందపడాలి. ఆ వచ్చే జెంట్స్ని ఇంకా చక్కగా ఆ గ్యాపుల్లో కూర్చోబెట్టండి బాబా. రైట్. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం కలిసి మనసారా గట్టిగా చెప్దాం ఒకసారి. రైట్, ఎంత బాగుంది. కొన్ని ముఖ్యమైన కార్యాల్లోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అలాగే లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారికి, అలాగే జూమ్ యాప్ ద్వారా కొంతమంది ఫేసులు నాకు కనపడుతున్నాయి. మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. నూతన సంవత్సరానికి శుభారంభం పలుకుతూ ఉన్నాను. మీకు వీలుగాక చర్చికి పోలేదా? లేకపోతే చర్చికి ఎందుకు లేబ్బా, లైవ్ వస్తుంది కదా, శుభ్రంగా ఇంట్లోనే కూర్చొని చూడొచ్చని ఆగారా? వీలు లేకపోతే, వెళ్ళే పరిస్థితి లేకపోతే సంతోషం, కానీ అవకాశం ఉండి దేవుని సన్నిధికి వెళ్లకుండా ఉండొద్దు. ఒకవేళ అవకాశం లేదన్నా, నేను అనుకూల పరిస్థితుల్లో లేనంటే నేనేమి ఇబ్బంది పడను. అనుకూల పరిస్థితి ఉండి మాత్రం దేవుని సన్నిధికి నిర్లక్ష్యం చేయొద్దు. పరిశుద్ధుల సహవాసం కావాలి. నువ్వు ఏ సంఘానికి వెళ్తావో నాకు తెలియదు. దైవజనుడి కన్నులు నీ కోసం చూస్తాయి. ఎందుకంటే నిన్ను కష్టపడి రక్షించుకున్నాడు ఆయన.
కాబట్టి ఎంతమంది వచ్చినా ఇంకా ఫలానా బిడ్డ రాలేదే అని చూస్తుంటాడు. దేవుడు కనిపెడతాడు, దైవజనుడు కూడా కనిపెడతాడు. కనుక అవకాశం ఉంటే అడ్డం ఉందా? రైట్, ఇక్కడ కూడా అడ్డం ఉందా? అది తీయండిరా. యేసయ్య యెరూషలేము యాత్ర చేసినప్పుడు ఆ ఖర్జూరం మట్టలు పెట్టినట్టు పెట్టారు. తీస్తాడులే, మీకు కనపడుద్ది. ఏం చెప్పుకుంటున్నాం? అవకాశం లేకపోతే వేరే సంగతి, కానీ అవకాశం ఉండి దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయకూడదని చెప్తున్నాను. జూమ్లో ఉన్న వాళ్ళకి, లైవ్లో ఉన్న వాళ్ళకి అందరికీ మరోసారి హృదయపూర్వక వందనాలు. చాలామంది ఎందుకు పదే పదే ఇట్లా చెప్తాడు అనుకోవద్దు. దైవజనుల హృదయం తెలుసు, విశ్వాసాల సైకాలజీ కూడా తెలుసు, అందుకని చెప్తున్నాను. సరే, ఇంకెక్కడోళ్ళు అక్కడ మంచిగా చెప్తున్నా, ప్రశాంతంగా కూర్చోండి. అటు ఇటు తిరిగి సంతలో తిరిగినట్టు అట్లా గందరగోళంగా ఉండొద్దు. 1,00,000 మంది కూర్చున్నా, 10 లక్షల మంది కూర్చున్నా క్రమశిక్షణ అనేది క్రైస్తవుల దగ్గరే నేర్చుకోవాలరా అని అనుకునేటట్టు ఉండాలి మనం. అంతే. ఎంతమంది ఉన్నా వాళ్ళ దగ్గర ఉన్న క్రమశిక్షణ మళ్ళీ మనకు దొరకదురా బాబు అన్నంత మాదిరి ఇవ్వాలి. కాబట్టి ప్రశాంతంగా మీరు నాకు సమయం ఇస్తే కాస్త నిశ్శబ్దంగా నేను మీకు దేవుని వాక్యాన్ని అందిస్తాను. బ్యాక్గ్రౌండ్ చూశారు కానీ కాస్త దగ్గర పెట్టినాయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ మధ్య మధ్యలో చూపిద్దరు కానీ మీ ఆనందం బ్యాక్గ్రౌండ్ కాస్త బాగుంది అనొచ్చు కదా. మీరు కూడా వాళ్ళ బాధ అర్థం చేసుకోరు మీరు. అప్పుడప్పుడు కొన్ని ఇళ్లల్లోకి వెళ్ళినప్పుడు అన్నం పెట్టి కూరేసి ఏం బాగలేదు కదా అన్నయ్య అంటారు. మౌనంగా తింటుంటాను అనుకో, అస్సలు బాగలేదు కదా అన్నయ్య, ఏదో వచ్చిరాన్ని వంటకం అన్నయ్య అంటే, ఎవరమ్మ చెప్పింది అద్భుతంగా అమోఘంగా ఉందంటే ఆ ముక్క కోసమే ఈ మాట అందన్నట్టు మొహం పెట్టి ఏమన్నయ్య అసలు చేత కదా అన్నయ్య అన్నాక, లేదు సూపర్ ఉందమ్మా అంటే, ఏదో అనే మీ ప్రేమ కానీ అసలు నాకు రాదా, అరే కాదమ్మా భలే ఉందమ్మా, మళ్ళీ మళ్ళీ నాకు రాదని నా చేత ఆ మాట అనిపిస్తూ ఉంటారు అనమాట. అద్భుతంగా ఉంది, బాగుందని. అట్లనే పాపం వాళ్ళు కష్టపడ్డారు కదా, ఎంత చాకిరి అనుకున్న పిల్లలది. బ్యాక్గ్రౌండ్ బాగుందా? బాగుందా? గుడ్. అమ్మయ్యా, ఇప్పుడు ప్రశాంతంగా ఉండండి అయ్యా. మంచి పరిచారకులు, మంచి పరిచార, దేవుడి కృపను బట్టి బిడ్డలు. ఒక ప్రేయర్ ఉంది అంటే బుధవారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం కానీ, ఆదివారం 2 కూటాలకి 2 రకాలుగా వాళ్ళకి అదే డ్యూటీ అన్నమాట. రకరకాలుగా వెనక బ్యాక్గ్రౌండ్ సెట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆసక్తి. బెసలేలుకు పనితనపు జ్ఞానం ఇచ్చాడు దేవుని మందిర నిర్మాణంలో. అట్లనే తమ్ముళ్ళకు కూడా ఆ జ్ఞానం వాళ్ళ నాయకుడు తమ్ముడు కిరణ్ ఎప్పటికప్పుడు సంతోషం. ఇప్పుడు ప్రశాంతంగా నా అవతారం చూడవచ్చు కాసేపు. కొన్ని మాటలు చెప్తాను, అందరూ జాగ్రత్తగా వినండి, ఇంకా వేరే ఆలోచనలకి ఏం వెళ్ళొద్దు. ఈరోజు మనం సంవత్సరాంతంలో ఉన్నాం. 2021, 2022 రెండిటి మధ్య కాలంలో మనం ఉన్నాం. కొన్ని గంటల్లోనే అనుకునే దానికి లేదు, ఇక కొన్ని నిమిషాల్లోకి వచ్చింది. ఎందుకంటే ఇక 12 కేవలం 30 గంట మాత్రమే ఉంది. 12కి ఆవేశం ఆపుకోలేక ముందే కాల్చుకుంటున్నారు పటాకులు కొంతమంది. అది నూతన సంవత్సరం రావటం అందరికీ సంతోషమే. మనిషి ఆశాజీవి, నిరీక్షణ.
గడిచిన కాలం అంతా రకరకాల అనుభవాలు గుండా ప్రయాణం చేశాం. కనీసం ఇక రాబోతున్న సంవత్సరాలన్నా కాస్త నెమ్మది గల రోజులు వస్తాయేమో, బాగుపడే రోజులు వస్తాయేమో, దీవించబడే రోజులు వస్తాయేమో, కష్టాలు తీరిపోయి కాస్త నెమ్మది కలిగినటువంటి జీవితాన్ని అనుభవించే రోజులు వస్తాయేమో అని ఒక నిరీక్షణ, ఒక ఆశ, ఒక ఎదురుచూపు. అందుకే పాత సంవత్సరం గతించిపోతూ క్రొత్త సంవత్సరం వస్తుంది అంటే చాలామంది హృదయాల్లో బోల్డంత నిరీక్షణ, ఆశ, ఆనందం ఉంటాయి. లేకపోతే ఏం ఒరిగిందని మనం పండుగ చేసుకోవాలి? ఏం లేదు. ఇదంతా ఇప్పుడు చేసే పండుగ ఏదన్నా ఉంటే అది రేపటిని గూర్చిన ఆశతో, నిరీక్షణతో చేసే సంతోషకరమైన పండుగ. ఆ పండుగలోకి ప్రవేశించేటప్పుడు తగాదలతో, గొడవలతో, ఏడుపు కొట్టు మొహం వేసుకొని నానా రకాల బాధలతో ప్రవేశించడం కాకుండా కాస్త సంతోషంగా దినాన్ని మొదలు పెడితే, సంవత్సరాన్ని మొదలు పెడితే ఆ సంతోషం ఆమెన్ అనే దేవుడు ఆమెన్ అంటే అది అలానే స్థిరపరచబడి సంవత్సరం అంతా సంతోషంతో వర్ధిల్లుతాము అని ఒక ఆశ. అయితే నిజంగా న్యూ ఇయర్లో సంతోషంతో ప్రవేశిస్తే సంవత్సరం అంతా నిజంగా సంతోషంతోనే సాగిపోయిద్దా? కొంతమంది సంతోషంగా క్రొత్త సంవత్సరంలో ప్రవేశించాలరా అని సంతోష సంబరంలో సారాయి తెచ్చుకొని కూర్చుంటారు, బ్రాందీ తెచ్చుకొని కూర్చుంటారు, కళ్ళు తెచ్చుకొని కూర్చుంటారు. ఏమండి, ఇవన్నీ కొనటానికి డబ్బు లేనోడు ఆ స్పిరిటో, ఆ ఫెనాయిల్లో తెచ్చుకొని కూర్చుంటాడు. ఇప్పుడు శానిటైజర్ వచ్చింది, అది కూడా తాగుతున్నారు. అంటే క్రొత్త సంవత్సరంలోకి ప్రవేశించేటప్పుడు ఇక సంవత్సరం అంతా నాకు సమృద్ధిగా డ్రింక్ దొరకాలని ఒక ఆశ, ఆకాంక్ష, నిరీక్షణతో మందుబాబులు సంబరం చేసుకుంటూ అందులో ప్రవేశిస్తారు. బాగా తాగి ఆనందంగా సంబరం చేసుకుంటే, సంతోషపడితే సంవత్సరం అంతా అంతే ఉంటాం హ్యా అని. సరే, కొంతమంది కేకులు తెచ్చుకొని పెట్టుకొని న్యూ ఇయర్ స్టార్ట్ కాగానే క్రొత్త సంవత్సరం సంతోషంలో నోరందరం తీపి చేసుకుందామని ఆ కేక్ కట్ చేసి అందరూ ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు కేకులు పెట్టుకుంటూ ఉంటారు. సంవత్సరం అంతా మనం ఇలానే సంతోషంగా పండగ చేసుకుందామని. దేవునికి మహిమ. కొంతమంది డ్యాన్స్ పార్టీ పెట్టుకొని ఎగురుతూ ఉంటారు. ఏంటంటే నాట్యముతో, సంతోషంతో కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తే సంవత్సరం అంతా డ్యాన్స్ వేస్తామని. నిజమే, వేస్తున్నారు కొంతమంది. సంవత్సరం అంతా రకరకాల అగసాట్లతో భలే డ్యాన్సులు వేస్తున్నారు. సంవత్సర ఆరంభంలో డ్యాన్స్తో మొదలు పెడితే సంవత్సరం అంతా ఎగరవచ్చు అనుకుంటున్నారు, నానా బాధలతో ఎగురుతున్నారు. తీయని అనుభవాలతో సంవత్సరాన్ని ప్రారంభిద్దామని పాపం ఆ సంవత్సర ఆరంభంలో చేసుకున్న తీపే ఇక బతుకంతా మళ్ళీ సంవత్సరం దాకా చేదే కొన్ని జీవితాల్లో. కొంతమంది మరికొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటారు, సరదా షోలు. కొంతమంది కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలకు వెళ్ళిపోతారు సంతోషంగా జరిపించుకోవాలని. కొంతమంది క్లబ్బులకు వెళ్తారు, కొంతమంది పబ్బులకు వెళ్తారు. ఎందుకు అంటే న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, సంతోషంతో ఈ క్రొత్త సంవత్సరంలోకి ప్రవేశించుదామని. కానీ పాపం ఎన్ని రకాలుగా అనుకొని వాళ్ళు అందులోకి ప్రవేశించినా ఆ రోజు ఆనందమే తప్ప ఆ తర్వాతి దినాలన్నీ కూడా చేదైన అనుభవాలే అందరికీ మిగిలిపోతున్నాయి. కొన్ని విచిత్రమైన విషయాలు చెప్పాలంటే, పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ అని న్యూ ఇయర్లో ప్రవేశించిన వాళ్ళల్లో కొంతమంది ఇప్పుడు ఈ న్యూ ఇయర్ చేసుకోవడానికి లేరు భూమి మీద. ఈ న్యూ ఇయర్ చేసుకోవడానికి లేరండి భూమి మీద. ఇప్పుడు ఆనందంగా ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళు మళ్ళా న్యూ ఇయర్కి ఎంతమంది ఉంటారో కూడా తెలియదు. ఎందుకంటే కాలములు, సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. మనందరి బ్రతుకులు ఆయన గుప్పెట్లో ఉన్నాయి. బ్రతుకునైనా అని అవకాశం ఇస్తే నువ్వు నేను బ్రతికి బట్టగట్టి తిరుగుతున్నాం.
నీ పని అయిపోయింది నాయన అంటే ఇక మళ్ళా వదిలిన శ్వాస తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ప్రముఖ రాజకీయ నాయకులు, గొప్ప గొప్ప వ్యక్తులు కన్ను మూస్తే ఫలానా పేరు కలిగిన నాయకులు ఫలానా హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు అంటే అర్థం ఏంటి? ఇక చివరి శ్వాస వదిలాడు, ఇక మళ్ళీ తీసుకోలేదు అని. నీటి బుడగ లాంటి బ్రతుకు, త్రాసు మీద ధూళి అంటే లేచి వెళ్ళిపోతుంది. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి నీ జీవితం అన్నాడు. దాని పరిమాణం ఎంతో నీకు తెలియదు, ఎన్ని దినాలో నీకు తెలియదు, ఎన్ని రోజులో ఎంత నిడివో నీకు తెలియదు. అది నాకు తెలుసు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం సంతోషంగా క్రొత్త సంవత్సరంలో ప్రవేశిస్తే మళ్ళా వచ్చే సంవత్సరం సంతోషంగా ప్రవేశించడానికి ఈ సంవత్సరం అంతా సంతోషమే మనకు మిగిలిద్దని అనుకుని అన్ని రకాల సంతోషాలతో ఈ సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. కొంతమంది మనం సంతోషంతో ప్రవేశించాలని బాంబులు పటాకులు తెచ్చుకొని పటాపట పేల్చి హ్యాపీ న్యూ ఇయర్ అని కేకలేస్తారు. తమ్ముడు 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 యేసు రక్తమే జయము. కాసేపు ఎవరు సప్పుడు చేయొద్దు. నేను ముందే చెప్తున్నా, నాకు అందుబాటులో ఉండి ఎవరన్నా సప్పుడు చేస్తే మాత్రం మనసులో తిట్టుకుంటా. నా మనసులో మీకు తిట్లు రాకుండా ఉండాలంటే ఎక్కడోళ్ళు అక్కడ కలగకుండా కూర్చోండి. అసలుకే టైం విలువైంది, సంవత్సరం రాబోతుంది. అందుకని పాయింట్కి వద్దాం. 3 సంగతులు మీకు అందించి నేను ముగిస్తా. చాలా సింపుల్ మెసేజ్. అసలు ఇవాళ నేను ముందు అసలు మారు మనసు పొందుతున్నా ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారు ఎంత సంతోషపడుతున్నారో మీరు? కావాలంటే చూడండి మరి. నిజంగా మనుషులు అనుకున్నట్టు పటాకులు పేల్చుకొని ఈ పేల్చుకొని వెళ్తున్నారు కదా. న్యూ ఇయర్ రోజు పటాకులు పేల్చుకుంటే ఇక సంవత్సరం అంతా వాళ్ళ ఇళ్లలో వెళ్తుంటాయి పటాకులు. ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. విస్తారంగా పొలం నాటాం కానీ కొద్దిగే చేతికి వస్తుంది. చాలా ఎక్కువ ప్రయాసపడ్డాం కానీ ప్రయాసకు తగిన ప్రతిఫలం అందలేదు అన్నట్లు అందరి జీవితాల్లో అలాంటి పరిస్థితులు, అలాంటి అనుభవాలే ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? క్రొత్త సంవత్సరం రోజు ఇలా ప్రవేశిస్తే సంవత్సరం అంతా అలానే ఉంటుందా? ఎవరు చెప్పారు అలా ఉంటుందని? పెద్దోళ్ళు అంటుంటారు, పండుగ పూట ఏందిరా ఏడుపు ముఖం, సంతోషంగా ఉండయ్యా, అట్లా చేయి ఇట్లా చేయి అని చెప్తున్నా. నిజంగా కొన్ని సంవత్సరాలు మన జీవితంలో ఖర్చు అయిపోయి మరికొన్ని సంవత్సరాలు మన ముందు ఉన్నాయి మన జీవితానికి. అవి ఎన్నో తెలియదు, ఎలా ఉండబోతున్నాయో తెలియదు. కానీ మొత్తానికి గతించిన సంవత్సరాలు అయితే తిరిగి రావు. ఇక మనకు ముందున్న సంవత్సరాలే ఎన్ని సంవత్సరాలు ఇస్తే అన్ని సంవత్సరాలు మనం ఈ భూమి మీద జీవించాలి. అందరి ఆరాటం ఒకటే. ఇన్ని సంవత్సరాలు నానా రకాల ఓటములతో, బాధలతో, వ్యాధులతో, అప్పులతో, తిప్పలతో, జబ్బులతో, కష్టాలతో, కన్నీళ్లతో, ఆకలితో, దరిద్రతతో, నిందలతో, అవమానాలతో గడిచినాయి. కనీసం ఇక రాబోతున్న సంవత్సరాలన్న శుభప్రదమైన సంవత్సరాలై సుఖముగా, నెమ్మదిగా, సమాధానంగా జీవించే సంవత్సరాలు అయితే ఎంత బాగుండు అని అందరి ఆశ, నిరీక్షణ, కోరిక అదే. విచిత్రం చెప్పనా? మన విషయంలో దేవుడికి కూడా అదే కోరిక ఉందట. ఈ కోరిక మందే కాదు, మన విషయంలో ప్రభువు కూడా అదే కోరిక ఉంది. ఏమండి, దేవుడు గొప్పోడా, మనిషి గొప్పోడా? పెద్దగా చెప్పాలి. దేవుని ప్రేమ గొప్పదా, మనిషి ప్రేమ గొప్పదా? ఒక తండ్రిగా తీసుకుంటే భూమి మీద ఉన్న ఒక తండ్రి ఎక్కువ గొప్పోడా, ఆ తండ్రి కంటే పరలోక తండ్రి ఎక్కువ గొప్పోడా? రైట్, అనుమానం లేదుగా. రైట్.
ఇప్పుడు ఏబు జీవితాన్ని మనం చూసుకుంటే ప్రతిరోజు ఆయన పిల్లలందరినీ పిలుస్తాడట. మంచి సంపన్నుడు, ఆస్తి గలవాడు. ఎవ్రీడే ప్రతిరోజు తన కుటుంబం మొత్తాన్ని పిలిచి గడిచిన రోజులో దేవునికి వ్యతిరేకంగా ఏమైనా మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ తప్పు చేశారేమో, దేవుని యొక్క కోపం వాళ్ళ మీదకి వచ్చి ఏమన్నా దెబ్బతింటారేమో, నా పిల్లలకి ఏ కీడు కలగకూడదు, నా పిల్లలు క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, సమాధానంగా ఉండాలని ఏబు తన పిల్లలందరి నిమిత్తం ప్రతిరోజు దేవునికి బలి అర్పణ జరిగించాడంట. ఏబు తన కోసం చేసినట్టుందా? ఒకసారి మీరు చూస్తే ఆ వచనం ఏబు గ్రంథం 1వ అధ్యాయంలో ఏబు తన కోసం అది చేశాడేమో చూడండి. ఏబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. వారి విందుదనములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషింతురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున సూర్యోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి నర్పించుచు వచ్చెను. ఎప్పుడో ఒకసారి వచ్చాడా లేకపోతే నిత్యము అలాగు చేయుచుండెను. ఎవ్రీడే. ఇక్కడ ఏబు తనను గురించి అర్పించాడా, తన పిల్లల గురించి అర్పించాడా? పెద్దగా చెప్పాలి. తను సుఖంగా ఉండాలని కోరుకున్నాడా, తన పిల్లలు బాగుండాలని కోరుకున్నాడా? తన ప్రాణాలు నిలబడాలనుకున్నాడా, తన పిల్లల ప్రాణాలు నిలబడాలనుకున్నాడా? దావీదు కన్న కొడుకైన అబషాలోము చేత తరం పడతాడు. కొండలకు అడవులకు పారిపోతాడు. కొడుకే తండ్రి మీద ధ్వజమెత్తి తండ్రికి శత్రువై తండ్రిని తరిమేస్తాడు. దొరికితే చంపేయడానికి తీర్మానించుకుంటాడు అబషాలోము, కన్న కొడుకు. అయితే వాడి వల్ల కాదు రాజ్యం చేయటం. వాడి దగ్గర సలహాదారులు సరైన వాళ్ళు ఉండరు. శాప ఫలంగా దావీదు పాపం సింహాస భ్రష్టత్వాన్ని పొందాడు, కొడుకు దాన్ని ఎక్కాడు. అయితే దావీదుతో కూడా ఉన్నవాళ్ళు అబషాలోముని దెబ్బతీసి యుద్ధం చేసి మళ్ళా సింహాసనం దావీదికి ఇప్పించాలి అంటే, కొడుకుని తొలగించి తండ్రికి మళ్ళా సింహాసనం ఇప్పించాలని దావీదుతో ఉన్నవాళ్ళు ఆరాటపడి ఒకరోజు స్కెచ్ గీస్తారు. యుద్ధం చేయటానికి వెళ్తారు. బయలుదేరి యుద్ధం చేయటానికి వెళ్తుంటే దావీదు అంటాడు, యుద్ధానికి వెళ్తున్నారు కదయ్యా, వాడు మంచి పని చేశాడో చెడ్డ పని చేశాడో తలంచొద్దు, నా నిమిత్తము నా కుమారుడైన అబషాలోమును కొంచెం కనిపెట్టండి అంటాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? వాడు నన్ను చంపటానికి తరిమాడు, నేను చిక్కితే వాడు నన్ను చంపుతాడు, చంపటానికే నన్ను వెంటాడాడు, కానీ దేవుని కృపతో నేను తప్పించుకున్నాను. అయినప్పటికీ వాడు నా కన్నబిడ్డ కనుక వాడు నన్ను చంపటానికి ప్రయత్నించినటువంటి కన్నబిడ్డ అయినా ఇప్పుడు మీ చేతికి ఒకవేళ వాడు చిక్కి వాడు మీరు చంపే పరిస్థితి వస్తే నన్ను గుర్తు చేసుకొని నా నిమిత్తం వాడిని వదిలేయండి అంట. తండ్రి దుర్మార్గమునకు ఒడిగట్టినటువంటి కుమారుణ్ణి బ్రతకనిమ్మన్నాడు. తండ్రి ప్రాణాన్ని నిలువునా తీయటానికి ఇష్టపడ్డ కుమారుణ్ణి నా ప్రాణాన్ని కోరాడు కనుక వాడు కొడుకేంది, నేను తండ్రినేంది, వేసి పడేసేయండి అల్లా. పితృవాత్సల్యం. ఒకడేమో తన కోసం కాదు తన పిల్లల కోసం రోజు బలు అర్పిస్తే, ఒకడేమో నా నిమిత్తము అబషాలోమును బ్రతకనీయండి అన్నాడు. ఇట్లా మనం బైబిల్లో చూసుకుంటే కొంతమంది తండ్రులు వాళ్ళ పిల్లల క్షేమం కోసం వాళ్ళు ఎలాంటి పనులు చేశారో గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఏమంటే మనుషులకే తన బిడ్డల విషయంలో వాళ్ళు సుఖంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, వాళ్ళకు ప్రాణ ప్రమాదం కలగకూడదు, వాళ్ళు అన్ని విషయాల్లో నెమ్మదిగా ఉండాలని మనుషులకే మనుషుల మీద అలా ఉంటే, ఈ తండ్రుల్ని ఆ పిల్లల్ని మొత్తాన్ని కన్న తండ్రి పైన ఒకడు కూర్చొని ఉన్నాడు.
ఆయనకి ఎంత తీపి ఉంటుందండి మన మీద, ఒక్కరు ఆలోచించండి. మనం దరిద్రగొట్టు జీవితాల్లో ఉండటానికి ఇష్టపడతాడా? శాపగ్రస్తమైన బ్రతుకులు బ్రతకటానికి ఇష్టపడతాడా? శపితమైన జీవిత అనుభవాల్లో ఉండటానికి ఇష్టపడతాడా? కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతికేటువంటి బ్రతుకుల్లో మనం ఉండటానికి ఇష్టపడతాడు. నువ్వు ఇష్టపడతావా నీ బిడ్డలు అట్టుంటానికి? ఏమమ్మా నువ్వు ఇష్టపడతావా? ఏమయ్యా నువ్వు ఇష్టపడతావా? నీ పిల్లలు అడుక్కునే స్థితిలో ఉంటాను నువ్వు ఇష్టపడతావా? నీ పిల్లలు రోగగ్రస్తులై దరిద్రగొట్టు స్థితిలో ఉండటానికి నువ్వు ఇష్టపడతావా? నీ పిల్లలు అప్పుల పాలై నానా బాధల్లో పడి అల్లకల్లోలం అయిపోవడం నువ్వు ఇష్టపడతావా? అవసరమైతే నీ తల తాకట్టు పెట్టినా సరే వాళ్ళని బంధకాల్లోంచి విడిపించి, అవసరమైతే నువ్వు బలి అయినా సరే వాళ్ళకు బ్రతుకునివ్వడానికి ఆరాటపడతావు. తండ్రివి నువ్వు, తల్లివి నువ్వు. నేనేమైపోయినా పర్వాలేదు, నా బిడ్డలు బాగుండాలి. పితృవాత్సల్యం, మాతృవాత్సల్యం, అమ్మా నాన్నల యొక్క ఆశ ఆకాంక్ష అది. మనుషులకి అట్లుంటే నువ్వే నీ బిడ్డల్ని ఏ కోశాన్ని కూడా తక్కువ లేకుండా అన్ని విషయాల్లో వాళ్ళని భద్రంగా కాపాడడానికి ఆరాటపడతావే. మన మనుషులకే ఇంత మమత ఉంటే ఆయన అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే ప్రభు. మనకేమో ప్రేమ ఉంటుంది, బైబిల్ చెప్తుంది ప్రేమ అంటేనే ఆయన. దేవుడు ప్రేమస్వరూపే ఉన్నాడని ఉంది. ప్రేమనే స్వరూపముగా ధరించుకొని ఉన్న ప్రేమ మూర్తి ఆయన. మరి ఆయనకి ఎంత ఉంటుందండి మన మీద? ఈ మాట బాగానే ఉంది. మరి అంత ప్రేమ అయినప్పుడు మరి ఏంది మన బతుకులు? దీనికి కారణం ఆయన కాదు, 100కు 100% మనమే. అర్థమైందా? ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి సకల పరిస్థితులకు కారణం ఆయన కాదు, మనమే. ఏ ప్రేమను బట్టి మనల్ని నిర్మించాడో ఆ ప్రేమను బట్టి మనకు స్వేచ్ఛనిచ్చాడు. ఆయన అదుపాజ్ఞల్లో నడుచుకొని, ఆయన యందు భయభక్తులు కలిగి జాగ్రత్తగా ఆయనకు లోబడి నడుచుకుని ఆశీర్వాదకరమైన జీవితం అనుభవించడం నీ చేతుల్లోనే పెట్టాడు. ఆయన మాటలను తిరస్కరించి ఇష్టం వచ్చినట్టుగా ఊరేగి ఇష్టం వచ్చిన జీవిత అనుభవాల్లోకి వెళ్ళి ఆయనకు వేరైన జీవితం, దరిద్రతతో నిండిపోయిన జీవితం జీవించడానికి కూడా స్వేచ్ఛ నీకే ఇచ్చాడు. ఎక్కడ నిన్ను బలవంత పెట్టలా, ఎక్కడ నిన్ను ఇబ్బంది పెట్టలా, నీ ఇష్టం అన్నాడు. నీకు ఆలోచన ఉంది, నీకు ఐడియాలజీ ఇచ్చాను, జ్ఞానం ఇచ్చాను, స్వయం నిర్ణయ అధికారం ఇచ్చాను, శక్తినిచ్చాను. స్వయం నిర్ణయాధికారం అంటే నువ్వు ఏది అనుకుంటా చేయటానికి నీకు అధికారం ఇవ్వబడింది. నువ్వు అనుకున్న దాన్ని చేసుకోవడానికి నీకు స్వేచ్ఛ ఇవ్వబడింది. ఎక్కడ దేవుడు నిన్ను అడ్డగించడు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, రావచ్చు, లేదా ఇంటికాడ పెరుగని బొబ్బవచ్చు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, కొంతమంది కూర్చున్నట్టు పోయి పనికిమాలిన కార్యక్రమాల్లో కూర్చోవచ్చు. నువ్వు పోయి నిన్నేమన్నా ఎవరన్నా కొట్టారా, ఎవరన్నా బెదిరించారా? కనీసం నేనేమన్నా నీకేమన్నా ఫోన్ చేశానా? కనీసం ఏమన్నా బెదిరించానా? ఈరోజు మర్యాదగా చర్చికి రాకపోతే మీ ఇంటికి వచ్చి కొడతా నేనేమన్నా చెప్పానా? నేను చెప్పలా, కానీ వచ్చారు. నీ హృదయంలో దేవుని కొరకైనా ఒక ఆశ కలిగింది. ఈరోజు నేను నా దేవుని సన్నిధిలో గడపాలి, నా తండ్రితో గడపాలి, నా ప్రభువుతో రానున్న సంవత్సరాన్ని నా ప్రభువుతో నేను ప్రారంభించాలి, నా తండ్రితో ప్రారంభించాలి, నా యేసుతో ప్రారంభించాలి. తర్వాత ఏ పరిస్థితులన్నా కానీ నా ఆరంభం ఆయన అనే ఒక మంచి సద్బుద్ధితో, మంచి ఆలోచనతో మీరు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి రమ్మని నిన్ను బతిమలాడింది లేదు, బెదిరించింది లేదు, ఇంకో చోటికి పోతానంటే నిన్ను ఆపేది లేదు. పూర్తి స్వేచ్ఛని ఇచ్చారు. ఇది ఎలాగో మానవుడు తన జీవితాన్ని తను ఎలా అంటే అలా నడిపించుకోవటానికి ఎవ్వరికి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ప్రేమ నియంత కాదు, ప్రేమ స్వరూపి. నిజమైన ప్రేమ స్వేచ్ఛనిస్తుంది, పనికిమాలిన ప్రేమ బలవంత పెడుతుంది. ఎవరో మొన్న ఒక వెధవాయ అంటున్నాడు,
బలవంతంగా మీరు మారుస్తున్నారు. ఎవడు చెప్పాడు బలవంతంగా? ఎవడు మారుస్తున్నాడు? బలవంతంగా రుద్దటానికి ట్రై చేస్తున్నారు. ఎవడు రుద్దుతున్నాడు బలవంతంగా? దేవుని ప్రేమ ప్రకటించుకుంటా పోతే ఆ ప్రేమ రుచి తగిలిన వాడు పనికిమాలిన లోకాన్ని బలవంతంగా వదిలించుకొని ఆయన పాదాల దగ్గరికి బలంగా పరిగెత్తుకొని వస్తున్నాడు. ఎవరు రుద్దుతున్నారు బలవంతంగా? నేను కూడా అట్లా మారిన వాడినే. నన్ను ఎవరు బలవంత పెట్టలా. ఎన్ని చట్టాలు చేసుకున్నా, రాజ్యాంగాలే తిరగ రాసుకున్నా, ఎన్ని రకాల సెక్షన్స్ తెచ్చినా, ఎన్ని రకాల జీవోలు తెచ్చినా యేసు సువార్తను ఎవ్వడు ఆపలేడు. దేవుని రాజ్య నిర్మాణాన్ని ఎవ్వడు ఆపలేడు. తమిళనాడులో ఆపలేడు, కర్ణాటకలో ఆపలేడు, ఆంధ్రాలో ఆపలేడు, ఎక్కడ ఆపలేడు. ఆపాలనుకున్న వాళ్ళంతా నామరూపాలు లేకుండా నాశనం అయిపోయారు. లేరు. వాల్తేరు అనే వాడి గురించి చెప్పుకున్నాం, గుర్తుందా? వాల్కేరు కాదు, వాల్తేరు. ఈ వాల్తేరు అనేవాడు బైబిల్ అనేది భూమి మీద లేకుండా చేస్తానన్నాడు. శపథం చేశాడు. శపథం చేసిన కొన్నాళ్ళకు ఆడు భూమి మీద లేకుండా పోయాడు. ఆడి ఇల్లును తీసుకొని బైబిల్ ప్రింటింగ్ ప్రెస్ పెట్టించాడు దేవుడు. ఎవడైతే బైబిల్ని భూమి మీద లేకుండా చేస్తాను అన్నాడో వాని ఇల్లే బైబిల్ అచ్చు యంత్ర సామాగ్రిని పెట్టి అందులో అచ్చు వేసేటువంటి యంత్రశాల అయింది. సింహాసనాలు, ప్రభుత్వాలు అడ్రస్ లేకుండా పోయినాయి. ఎవరినాయన ఆయన ముందు నిలబడేది? స్వేచ్ఛనిచ్చాడు, బలవంత పెట్టడు, నీ ఇష్టం అంటాడు. అలా ఇవ్వబడిన స్వేచ్ఛను మనం ఉపయోగించుకొని దేవుని మాటకు లోబడకుండా, దేవుని చిత్తాన్ని గుర్తెరగకుండా, దేవుని సంకల్పాలు గుర్తుపట్టకుండా ఇవ్వబడిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకొని పనికిమాలిన పనులు చేసుకొని కోతి వేషాలు వేసి దరిద్రగుట్టు స్థితికి మనం దిగజారా. మన పితరులు దిగజారారు. మన పిల్లల్ని కూడా చూస్తే వాళ్ళు కూడా అదే మెట్టుకు వెళ్ళిపోతూ ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఎవరి ద్వారా జరిగింది ఇది? ఏ తండ్రి అయినా తన బిడ్డ క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటాడు. కానీ ఏ తండ్రి అయినా మా వాడు అగసాట్లు పడాలని కోరుకుంటాడా? అరే మనుషులే కోరుకున్నప్పుడు ఆయన ఎట్ట కోరుకుంటాడండి? మరి ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితి అంటే దానికి కారణాలు మన దగ్గర ఉన్నాయి. దేవుని మాటకు విధేయత చూపినంత వరకు ఆశీర్వాదకరమైన తోటలో, ఆనందకరమైన జీవితంలో ఉన్నారు మొదటి మానవులు. దేవుని మాటకు విధేయత చూపినంత వరకు వాళ్ళ జీవితం భూతల స్వర్గమైంది. ఎప్పుడైతే దేవుని మాటను పెడచెవిన పెట్టి దేవ విరోధి మాట వినడానికి చెవి నొగ్గారో అప్పుడు ఆశీర్వాదకరమైన ప్రదేశం నుండి నెట్టివేయబడి శాపంలోకి ప్రవేశించారు. సమాధానం సింపుల్. ఏ మాటకు విధేయత చూపకుండా, హలో స్తోత్రం చెప్పండి ఒకసారి అందరూ కట్టగట్టుకొని, రైట్, కట్టగట్టుకొని అంటే తిట్టనుకోవాకండి, ఏకమై, రైట్, అందరూ కలిసి ఐక్యమై ఒక్కసారి మళ్ళీ ఒకసారి స్తోత్రం చెప్పండి. ఏ మాట వెనక త్రోసివేసి శాపం అనే ఒక్కదానిలోనే దరిద్రత, నింద, అవమానం, రోగం, లేమి సమస్తం ఉన్నాయి. ఏ మాటకు అవిధేయత చూపి నిర్లక్ష్యపరిచి శాపాన్ని తెచ్చుకున్నామో దాని అంతటి నుంచి విడుదల పొందాలంటే చిట్కా సింపుల్, ఏం లేదు. ఆయన మాటకు మళ్ళా మన విధేయత చూపటమే. ఏ మాట వెనక దరిద్రం తెచ్చుకున్నామో ఆ దరిద్రం నుంచి విడుదల పొందాలంటే ఇప్పుడు మళ్ళీ ఆయన మాటకు మనల్ని మనం లోపరుచుకోవడానికి సాధన మొదలు పెట్టాలి. అప్పుడు మారిద్ది జీవితం, అప్పుడు మారిద్ది బ్రతుకు. ఈ పని చేయకుండా నువ్వు ఎగురుకుంటా గంతులేసుకుంటా క్రొత్త సంవత్సరంలో ప్రవేశించిన బుస్సే.
పొరలాడుకుంటూ దొర్లాడుకుంటూ నువ్వు ప్రవేశించినా బుస్సే. తప్పదాగి చిందులేస్తా క్రొత్త సంవత్సరం వచ్చారా అని నువ్వు గంతులు వేసుకుంటూ పోయినా ఒట్టిదే. నువ్వు కేకులు కట్ చేసి మొఖాల నిండా పూసుకున్నా, ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు పెట్టుకున్నా ఉండదు. రహస్యం అంతా ఒక్కటే ఉంది. నా ఆజ్ఞ నీవు గైకొనిన ఎడల, నా మాటకు నీవు చెవియొగ్గిన ఎడల, ఇకనైనా నాకు విధేయత చూపిన ఎడల సుఖముతో సంతోషముతో గడిచిపోయే సంవత్సరములు నేను నీకు ఇస్తాను అని ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ. ఒకవేళ ఇప్పటికే ఆ అనుభవంలోకి వచ్చి దేవుని మాటకు విధేయత చూపి ఇప్పటికే దేవుని యొక్క ఆనందాన్ని పొందుతున్న వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుసు నేను చెప్పిన మాటలోని విలువ. ఇంకా ఆ మెట్టుకు రాకుండా, ఇంకా దేవునికి కంప్లీట్గా తమను తాము లోబరుచుకోకుండా, ఇంకా సొంత గవర్నమెంటు సొంత ప్రభుత్వాన్ని నడుపుకోవడానికి ఇంకా తిప్పలు పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు మారు మనసు పొంది మీ బ్రతుకును కంప్లీట్గా యేసయ్య చేతికి అప్పచెప్పండి. ఇప్పటిదాకా నీ ఇష్టం వచ్చినట్టు తిప్పలు పడ్డావు. ఎవరో రకరకాల వ్యక్తులు కలిసి రకరకాల మాటలు చెప్తే వాళ్ళు చెప్పిన మాటకు పరిగెత్తావు, వీళ్ళు చెప్పిన మాటకు పరిగెత్తావు, వాళ్ళని నమ్మావు, వీళ్ళని నమ్మావు. చివరికి ఒరిగింది ఏంది? నీ సొంత తెలివి నిన్ను పాడు చేసింది, ఇతరుల యొక్క జ్ఞానం నిన్ను చెరిపింది. ఎవరు నిన్ను బాగు చేశారు? ఎవరు నిన్ను సమాధానంగా నిలబెట్టారు? ఎవరు నీకు ఆపత్కాలంలో నమ్మకమైన సహాయకులుగా ఉన్నారు? నీకు తెలుసు. మామూలు సమయాల్లో అందరూ అందుబాటులో ఉన్నట్టుగానే నీకెందుకు మేమున్నామని చెప్పి చివరి ఘట్టంలోకి వచ్చేటప్పటికి కంటికి కనబడకుండా అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళ సంగతులు నీకు తెలియవా? ఎవరు నిన్ను ఉద్ధరించారు? ఎవరు నీ బ్రతుకును బాగు చేశారు? ఎవరు నీకు అక్కర్లో చేయూతనిచ్చారు? ఎవరు నీకు ఆపత్కాలంలో భరోసా ఇచ్చారు? ఎవ్వరుండరు. కానీ నువ్వు ప్రయాణం వాళ్ళ మాటల మీద వెళ్ళావు, వారి ఆలోచనలో వెళ్ళావు, లేదా నీ సొంత ఆలోచనలో వెళ్ళావు, దెబ్బతిన్నావు. దేవుడు మాట్లాడుతున్నాడు, కనీసం ఇకనైనా నా మాటకు లోబడతావా? ఇకనైనా నీ హృదయాన్ని, నీ జీవితాన్ని నా చేతికి అప్పచెప్తావా? పరలోకములో ఉన్న సమాధానం, పరలోకంలో ఉన్న సంతోషం నీ జీవితంలో నువ్వు అనుభవించేటట్లు నేను నిన్ను చూడాలనుకుంటున్నాను నా బిడ్డ. నువ్వు ఏడుస్తుంటే నేను నవ్వుతున్నాను అనుకుంటున్నావా? నువ్వు బాధపడుతుంటే నేను సంతోషిస్తున్నాను అనుకుంటున్నావా? నువ్వు శాపగ్రస్తమైన స్థితిలో ఉంటే నేనేం గంతులేస్తున్నాను అనుకుంటున్నావా? నువ్వు నా బిడ్డవి. నువ్వు వ్యాధి పీడితుడవై పీడితురాలివై బాధపడుతుంటే నేనేమన్నా ఆనందపడుతున్నాను అనుకుంటున్నావా? నేనేం సైకోనా? మెంటలా నాకేమన్నా? ఏ తల్లైనా తన బిడ్డ దుఃఖపడుతుంటే సంతోషంగా ఉంటుందా? ఏ తండ్రి అయినా తన బిడ్డ వేదనతో అల్లాడిపోతుంటే ఆనందంగా ఉండగలిగిద్దా? నిద్రపోగలిగిద్దా? తినగలిగిద్దా? బిడ్డ నార్మల్ కండిషన్కి వచ్చిన దాకా ఒక తల్లి యొక్క మమత ఆమెను తిననీయదు, నిద్రపోనీయదు. మరి నువ్వు ఇంత దిగజారిన స్థితిలో ఉంటే నేను ఎట్లా హ్యాపీగా ఉంటాను అనుకున్నావు? ఎట్లా ఉంటాను అనుకున్నావు నాయన అంటాడు దేవుడు. ఉండడు. మన వేదనామయమైన స్థితిలో ఉంటే దేవుడు హ్యాపీగా ఉండడండి. నేను చెప్తున్నాను, ఆయన ఎప్పుడు మన కడుపు నింపాలని ఎదురు చూస్తాడు. ఆయన ఒడిలో మనం సేద తీరాలని చూస్తాడు. ఆయన సురక్షితమైన రెక్కల నీడలో ఆశీర్వాదకరంగా సురక్షితంగా మనం ఉండాలని కోరుకునే నీతిమంతుడు ఆయన, ప్రేమామూర్తి ఆయన. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మరి ఎదురవుతున్న పరిస్థితులు అన్నిటికీ కారణం ఏంటంటే ఉన్నాయి మన దగ్గర కొన్ని. యథార్థంగా ఒప్పుకోవాలి. ఒకప్పుడేమో చేసుకుంటూ పోతాం, మరోసారేమో వాటి ఫలాలు అనుభవిస్తూ వస్తాం, అంతే. యాకోబు తన జీవితంలో వరుసగా కొన్ని పొరపాట్లు చేసుకుంటూ పోయాడు. కళ్ళు లేని గుడ్డి తండ్రిని ఫ్రాడ్ చేయడానికి ప్రయత్నించినందున జబ్బు కళ్ళు కలిగిన లేయ భార్య అయింది. బ్రతుకాలం ఆ జబ్బు కళ్ళ లేయతో బతకాల్సి వచ్చింది. కన్న తండ్రిని మోసగించి పొరపాటుగా ప్రవర్తించినందుకు గాను
కన్న కొడుకుల చేతిలో తర్వాత యోసేపు విషయంలో మోసపోయాడు. తెలీదా? మనిషి వరుసగా చేసుకుంటూ వస్తాడు కొన్ని పొరపాట్లు. సగం కాలమేమో చేసుకుంటూ రావటం ఇష్టం వచ్చినట్టు, సగం కాలమేమో వాటి ఫలితాలు అనుభవించుకుంటూ రావటం. ఇది మనిషి జీవితం. ఎంతమందికి అర్థమైందో? ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతాడు, రఫ్ అండ్ టఫ్. చివరికి ఒక మెట్టుకొచ్చి ఆగుతాడు. ఎక్కడి నుంచి వాటి రిజల్ట్ చూస్తా పోతాడు అనమాట బ్రతుకులో. ఇప్పుడు అదే జరుగుతుంది జీవితాల్లో. కొంతమంది నా దగ్గరికి వస్తారు, ఈ వాము ఏం మిడిచిపోవటం మనం చెప్పినా వినరు. అమ్మా పద్ధతి కాదమ్మా, కొద్దిగా ఆలోచన. నాకెవరు చెప్పొద్దు. అది నేను దైవజనుడైనా నేను ఎన్నో అన్నవాళ్ళని చూశాను. నేను నీకు అయిద్దిలే పని అనుకున్నా. ఇంకేం చెప్తాను మరి? ఇంత మిడిమేళంగా ఊరేగుతున్నావు అంటే ఖచ్చితంగా నీకు తగిన శాస్తి జరిగేది అనుకుంటాను. ఆ మాటలు అన్నటువంటి అదే వ్యక్తి మళ్ళీ గోడుగోడున ఏడుస్తున్న కర్మ ఇలా గాలిని అనుకుంటూ వచ్చిన వాళ్ళని చూసా. ఏం చేస్తావు? చేసుకుంటా పోయావు, ఇప్పుడు అనుభవించుకుంటారా? దేవుడు ఎందుకన్నా నా జీవితం ఇలా చేశాడంటే, నేనేం చేయదు కాదు కానీ లేకపోతే పట్టుకొని 4 పీకి చెప్పాలనిపించింది. దేవుడు చేశాడా? బుద్ధి తక్కువదానా? దేవునికి స్తోత్రం. చేసుకుంటా పోతాడు ఇష్టం వచ్చినట్టు. తమ్ముడు మాటిని తమ్ముడు, వద్దు తమ్ముడు, అట్లా కాదు తమ్ముడు, ఇట్లా కాదు తమ్ముడు అంటే, లేదనా లేదు ఎట్లనే కదా, అయ్యో అవ్వాల్సిందే, అయ్యి తీరాల్సిందే అంటాడు. ఊరేగుతాడు. కొద్ది కాలం అయిన తర్వాత తన్ను పడుద్ది. పడ్డాక అప్పుడు వస్తాడు, ఎందుకన్నా ఇట్లా చేస్తున్నాడు దేవుడు అంటాడు. దుర్మార్గుడా, దేవుడు ఏం చేశాడు రా? ఏం మాట్లాడ్డాను? ఆయన ఎత్తినేత్తనా? మన దగ్గర ఉంది, దిద్దుకోవాల్సిందే. రైట్. ఈవేళ ఈ 10 నిమిషాల వ్యవధిలో 3 సంగతులు మనం గుర్తు చేసుకుందాం ఈవేళ. మొట్టమొదటిది, ఎంతోమంది మనతో జీవితాన్ని ఆరంభించిన వాళ్ళు లోకంలో నుంచి వెళ్ళిపోయి ఆ పాతాళంలోకో పరదైసుకో చేరారు. వాళ్ళ శరీరాలు మట్టికి మట్టి అయిపోయాయి. కానీ మనం ఇంకా అలా కాలేదు. మనం ఇంకా సజీవుల లెక్కలో, అంటే భూమి మీద బతికినాళ్ళ లెక్కలో శరీరాల్లో ఇంకా ఉన్నాం. అంటే వాళ్ళు ఏదో నష్టపోయారని కాదు, వాళ్ళ పనులు వాళ్ళు ముగించుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకి ఇవ్వబడిన సమయం అయిపోయింది. మనకింకా దేవుడు సమయం ఇచ్చున్నాడు భూమి మీద. ఎందుకు ఇచ్చాడు? ఇంకా ఎందుకు బ్రతకనిస్తున్నాడు? మరో సంవత్సరం ఎందుకు మన బ్రతుకుల్లో పొడిగిస్తున్నాడు అంటే, నంబర్ 1లో చెప్పాలంటే, మారు మనసు పొందుటకు మనకింకా సమయం ఇస్తున్నాడు దేవుడు. మన జీవితంలో ఇంకా దిద్దుకోవాల్సినవి ఏవేవి ఉన్నాయో, మనం ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన ఇంకా ఏమేమి చక్కబెట్టాల్సినవి ఉన్నాయో వాటన్నిటిని దిద్దుకున్నట్లు, చక్కబెట్టుకున్నట్లు, సరి చేసుకున్నట్లు, సరి చూసుకున్నట్లు. ఇక్కడ నుంచి పిలుపు అందుకొని దాటి అవతలికి వెళ్ళినాక నువ్వు ఇంకేం సరి చేసుకోవడానికి ఛాన్సెస్ ఉండవు. అర్థమైతే స్తోత్రం చెప్పు. ఎందుకు చెప్పావు? నువ్వు చెప్పింది అర్థమైంది కాబట్టి చెప్పాను అంటావు. ఏం అర్థమైంది? ఎంతోమంది దాటిపోయారు. నీకు ఇంకా అవకాశం, ఆయుష్ను దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే, రాబోతున్న సంవత్సరాల్లో బాగా తిని త్రాగి సుఖించుట కొరకు కాదు. మరి ఎందుకు ఇచ్చాడో? ఇప్పటిదాకా పాత పాపాలు చేసే ఇక ఫ్రెష్గా కొత్త పాపాలు మొదలుపెట్టని కాదు. మరి ఎందుకంటే, మారు మనసు ఇంకా పొందకుండా, చేసిన పాపాలన్నీ కడగబడి నిమిత్తం బాప్తిస్మం పొందకుండా పాపులుగా పాపములోనే జీవిస్తూ ఉన్నవాళ్ళు అలానే కన్ను మూస్తే నరకానికి వెళతారు. కనుక మారు మనసు పొంది పాపములన్నీ కడిగి వేసుకొని ప్రక్షాళన చేసుకోవడానికి దేవుడు నీకు ఇంకా ఆయుష్నిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
దీనిని నీవు సీరియస్గా తీసుకొని గుర్తుపెట్టుకో. ఈరోజు ఈ సంవత్సరాంతంలో ఇంకా కొన్ని నిమిషాలలో క్రొత్త సంవత్సరం రాబోతుంది. ఆ నూతన సంవత్సరంలోనికి పాత పాపాలతోనే నిండిపోయిన పాపిగా ప్రవేశిస్తావో, ఆ పాపాలన్నీ కడిగేసుకొని పరిశుద్ధుడివై పరిశుద్ధురాలివై ఇక యేసుతో జీవితం, యేసయ్య చేతిలో చెయ్యి వేసి యేసుతో నడవటానికి మొదలుపెట్టి ఇక క్రొత్త జీవితం మొదలుపెట్టి ఆ నూతన అనుభవాల్లోనికి వెళ్తావో, నిర్ణయం నీదే. బలవంతం లేదు, బలవంతం లేదు, నిర్ణయం నీదే. నాకైతే యేసయ్య తెలియకముందు ఏదో నా బుర్రకు దోచినట్టు ప్రయాణం చేశాను. యేసయ్య నాకు పరిచయం అయిన తర్వాత, ఆయన గురించి తెలుసుకోవటం మొదలుపెట్టిన తర్వాత నా హృదయం పరితపించింది. దేనికో తెలుసా? యేసయ్య చెప్పిన ప్రతి కార్యాన్ని నేను నెరవేర్చడానికి నా మనసు పరితపించింది. ఏమేం చెప్తున్నాడు? నా దగ్గర వెండి బంగారాలు అడిగాడా? లేకపోతే ఏమన్నా ఎద్దులు దొంగలు ఏమైనా అడిగాడా? బర్రెలు గొర్రెలు ఏమైనా అడిగాడా? లేకపోతే డబ్బులు కట్టలు ఏమైనా అడిగాడా? నా దగ్గర ఏం అడగల. చెడుని విసర్జించి పాపాన్ని అసహించుకొని మారు మనసు పొంది ఇప్పటిదాకా చేసిన ఆ పాతకాలన్నిటినీ నా రక్తంలో కడిగేసుకోయా అని పిలుస్తుంటే ఏం మాయరోగం నాకు? బంగారం లాంటి అవకాశం, పాపాలన్నీ కడిగేసుకొని పరిశుద్ధుడవై పరిశుద్ధురాలివై ఇప్పటిదాకా నీ బుర్రకు తోచినట్టు నడిచావు, కనీసం ఇకనన్నా నాతో నడువురా అని పిలుస్తుంటే ఏం మాయరోగం అండి? అందుకే నాకేం మాయరోగం లేదు కాబట్టి పొందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఇది మీకేసుకోండి ప్రశ్నే. నువ్వెందుకు ఆలోచించకూడదు? ఇంకెంతకాలం? కొత్త సంవత్సరంలో కూడా పాత బతుకుతోనే ప్రవేశిస్తావా? కొత్త సంవత్సరంలో కూడా ఆ పాత రోత, ఆ మురికి, ఆ మాలిన్యంతోనే ఎంటర్ అవుతావా? ఇక నువ్వు ఎన్ని హ్యాపీ న్యూ ఇయర్లు చెప్పుకున్నా నీ బతుకంతా దరిద్రపు న్యూ ఇయరే. నిజం చెబుతున్నాను, కొంతమందికి నచ్చకపోవచ్చు. నేనేం చేసేది? నచ్చకపోతే నీకు నచ్చడం కోసం నువ్వు ఎంత చెత్త చెత్తగా వెళ్ళిపోయినా బ్రహ్మాండంగా ఉంటుంది. నేను చెప్పేది ఏంది? అబద్ధాలు. నేనెందుకు చెబుతా? మారు మనస్సు నుండి ప్రాచీన జీవితాన్ని విసర్జించి పాపమును అసహించుకొని కనీసం ఇకనైనా నూతన సంవత్సరంలో ప్రవేశించేటప్పుడు నూతన జన్మ అనుభవం ద్వారా ఇక నుంచి యేసుతో కలిసి దేవునికి విధేయుడవై విధేయురాలివై జీవితాన్ని ఆరంభించడానికి ఒక తీర్మానం చేసుకొని అడుగు పెట్టగలిగితే అప్పుడు నీకు రానున్న సంవత్సరాలన్నీ శుభప్రదమైన సంవత్సరాలు అవుతాయి. మారు మనస్సును అందకుండా, రక్షణానుభవంలోకి రాకుండా, నీకు నెమ్మది సమాధానం లేకుండా చేస్తున్న నీ పాప భారం, నీ పాపాలు, వారు నాయన ఒక్కొక్కళ్ళ పాపాలు చెప్పేది కాదు. ఎవరి చిట్టా వాళ్ళ దగ్గర ఉంది. ఎవరి మనస్సాక్షికి వాళ్ళకి తెలిసి ఎలాంటి బ్రతుకు బ్రతికారో, ఎన్ని చేశారో, ఏ రహస్యంలో ఏమేం చేశారో, ఏ టైంలో ఏమేం చేశారో, ఏ నిమిషంలో ఏమేం చేశారో, ఎవరి మనసుకు వాళ్ళకి తెలుసు ఏమేం చేశారో. ఆ పాతకాల భారమంతా నీ మీద ఉంది. నీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితులు, ప్రతికూలతలు అన్నిటికీ దాని ఎఫెక్ట్ కూడా ఉంది. కొన్ని మనం చేసిన అయితే మన పితరులవి కూడా మన మీద ఉన్నాయి. ఒకడు చేసిన దోషాలు 3-4 తరముల వరకు ప్రయాణం చేస్తాయని లేఖనంలో రాయబడి ఉంది. కొన్ని మనం చేసినవి అయితే కొన్ని మన పితరులు చేసినవి కూడా మనకి తరతరాల పాపం అంటారే, అట్లా పారంపర్యంగా ఆస్తి సంక్రమించినట్టు, వ్యాధి సంక్రమించినట్టు పాపం కూడా సంక్రమించిద్ది అన్నమాట. ఇప్పుడు వాటన్నిటిలో నుంచి నిన్ను బయటికి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. నేను చెప్తున్నా, ఎప్పుడైతే నా పాపిష్టి జీవితాన్ని అసహించుకొని మారు మనసు పొంది యేసయ్యకి చెయ్యి అందించి యేసుతో నడవటం మొదలుపెట్టానో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా యేసుతో నడిచేటువంటి ఈ నడకలో, ఈ ప్రయాణంలో మనశ్శాంతి అంటే ఏంటో, ప్రశాంతత అంటే ఏంటో, ఆనందకరమైన జీవితం అంటే ఏంటో ప్రాక్టికల్గా 19 ఏళ్ళుగా అనుభవిస్తున్నాను. 19 సంవత్సరాలుగా ఆ ఆనందకరమైన జీవితం ఏంటో అనుభవిస్తున్నా. ధైర్యంగా చెప్తా, నేను ఆ జీవితానుభవంలో ఉన్నానో లేదో నా ముఖంలో
నా 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 స్థితిగతుల్లో ఉన్నటువంటి పరిస్థితి మీకు అర్థమైపోతూ ఉంటుంది. అంటే ఏసైని నమ్ముకున్నాక, ఏసఐ చెప్పినట్టు రక్షణలోకి వచ్చినాక బాగా లక్కీ ఛాన్స్లు వచ్చినాయి అని అడుగుతారేమో. లక్కీ ఛాన్స్లు ఏమో వచ్చినాయి. మనిషికి ఏది కావాలో అది, ఎంత కావాలో అంత, ఎప్పుడు కావాలో అప్పుడు, ఎలా కావాలో అలా నాకు కావాల్సిన ప్రతిదీ కూడా ఆయన బాధ్యతలోకి తీసుకున్నాడు నా జీవితాన్ని. అంతేకాదండి, ఇంకొక మాట కూడా చెప్తాను నేను. అసలు ఎలా నడవాలో ఒక మనిషి బ్రతుకు, అలా నడవడానికి నాకు ఆయన దారి చూపించాడు. 19 ఏళ్ళుగా యేసుతో నడిచిన ఈ నడకలో ఎన్నో బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ నీవు ఎన్ని ఎదుర్కొన్నావు అన్నీ వచ్చినాయి. ఈరోజుకు నువ్వు ఎన్ని పడుతున్నావో అన్నీ వచ్చినాయి నాకు కూడా. కానీ వచ్చినాయి అన్నీ డీల్ చేసేవాడు ఉన్నాడు కదా, భయం తెలియలే. మధ్యలో ముంచకుండా నమ్మకంగా దరి చేర్చేవాడు దొరికాడు కదా, ఇంక భయం తెలియలే. ఎన్నన్నా రాని ఆయన పాదాలు పట్టుకోవటం, గోజాడుకోవటం, సమాధానం పొందుకోవటం, ఇంక భయం ఎందుకు? నా కోసం భూమి ఆకాశాలను తలక్రిందులు చేయగల సర్వాధికారి నాకు దొరికితే ఇంకా నాకు భయం దేనికి? ఆయన మాటలకు తిరుగుబాటు చేసి బ్రతికినప్పుడు నేను భయపడాలి. ఆయన మాటను తిరస్కరించి ఆయన చెప్పిన క్రియలు చేయకుండా వ్యతిరేక దిశలో నేను ప్రయాణం చేసినప్పుడు భయపడాలి. ఆయన అదుపాజ్ఞల్లోకి వచ్చేసి ఆయన కనుసన్నల్లో బ్రతకడానికి ఇష్టపడి ఆయనతో నడుస్తున్నప్పుడు నాకు భయం ఏంది? బలవంతుడు నాకు తోడు. అందుకే ఎన్నో వచ్చినాయి, నా తల వెంట్రుకలు అనే సమస్యలు వచ్చినాయి. కానీ ఏది నన్ను ఇబ్బంది పెట్టలేకపోయింది. వచ్చిన కాసేపు, ఆ కూసేపు మనసు మళ్ళీ దేవుని వైపు తిరిగిందాక, అరే ఎట్లా చేయాలి, ఎట్లా, అరే ఈ సమస్య వచ్చింది ఏంటి అంటే దేవుడు చూస్తూ ఉంటాడు. ఏంట్రా తెగ టెన్షన్ పడుతున్నావు అని. ఏం లేదు ప్రభా, ప్రాబ్లం వచ్చింది. ఓహో, నేను సాల్వ్ చేయలేం ప్రాబ్లం. ఓకే క్యారీ అన్నా. ఇదేంటి ప్రభా, నువ్వు ఉన్నావు కదా, నేనేంటి ఇంత టెన్షన్ పడుతున్నాను? మళ్ళీ ఆయన పాదాలు పట్టుకుంటూ మంచు తొలగిపోయినట్టు తొలగిపోయినాయి. ఈరోజు నీకు మొదటిగా చెప్తున్నా, ఈరోజు మారు మనసు పొంది పాపములన్నీ కడగబడి పరిశుద్ధపరచబడి ఆ నూతన జన్మ అనుభవంలోనికి వచ్చి ఇక నుంచి మనుషులతోనో మరెవరితోనో నీ సొంత ఇచ్చితోనో కాదు, ప్రభు మాట చొప్పున బ్రతకడానికి, యేసుతో నడవడానికి నీకు ఇష్టమైతే ఈరోజు ఈ క్షణమే నేను రక్షణ పొందుకొని ఆయన రాజ్యంలో చేర్చబడాలి, పరలోక రాజ్య వారసుడిని కావాలి, వారసురాల్ని కావాలి, ఇహలోక జీవితంలో కూడా నెమ్మది గల దినములు, సమాధానకరమైన సంవత్సరములు నేను నా ప్రభువుతో నడిచే ఆ జీవితంలో అనుభవించాలని నేను కోరుకుంటున్నాను, అనేకులకు దీవెనకరంగా మారాలని నేను కోరుకుంటున్నాను అని నీవు అనే పని అయితే, అది కోరే పని అయితే, ఆ తీర్మానం నీలోనికి వచ్చినట్లయితే ఇప్పుడే ఒక నిర్ణయానికి రా. ఎంతమంది అలా తీర్మానానికి వచ్చారు? మారు మనసు పొంది ఇక పాత జీవితాన్ని విసర్జించి క్రొత్త సంవత్సరంలోనికి నూతన జీవితంతో నేను ప్రవేశిస్తాను, క్రొత్త జన్మ అనుభవంతో ప్రవేశిస్తాను, ఇక యేసుతో నడుస్తాను అన్నోళ్ళు మీ రక్షణ కోసం ఇప్పుడే ఒక తీర్మానంలోకి రావాలి. చేతులెత్తి ఆ తీర్మానాన్ని చెప్పండి. మీ బాప్తిస్మపు అనుభవం, పాపాలన్నీ కడగబడి పరిశుద్ధపరచబడే అనుభవం కోసం తీర్మానించిన వాళ్ళు ఆ చేతులెత్తి కొంతమంది చూపిస్తూ ఉన్నారు. ఆ చేతులు ఎత్తిన వాళ్ళు అలా లేచి నిలబడండి. ఎవరెవరైతే ఆ తీర్మానంలోకి వచ్చారో, క్రొత్త సంవత్సరంలో కూడా ఇక పాత జీవితపు పాపాలతో నేను కడగబడి పరిశుద్ధపరచబడి ఇక జీవితం యేసుతో అంటే లేచి నిలబడి, అంటే ఇప్పుడే నీకు బాప్తిజం ఇవ్వడానికి నేను సిద్ధం. దేవునికి మహిమ. శాలేమన్న, ఐఎమ్ రెడీ. నీలాగా నేను కూడా యేసుతో నడవడానికి ఇష్టపడుతున్నా. ఆ దరిద్రగుడ్డ జీవితం నాకొద్దు, నాకు యేసు కావాలి అంటే రా, వచ్చేసాయి, ముందుకు వచ్చేసాయి, ఇక్కడికి వచ్చేసాయి. స్త్రీలు ఇట్రండి,
పురుషులు రండి, వెళ్ళిపోండి, అటు వెళ్ళిపోండి త్వరగా. వెళ్ళిపో, త్వరగా వచ్చేసాయి. టైం ఎంత? ఇప్పుడే 12 అయింది. రైట్. రాబోతున్న నూతన సంవత్సరంలోనికి ఒక మంచి తీర్మానంతో, ఇప్పుడు తీర్మానం వచ్చిందంటే ఇక అనుభవంలోనికి నువ్వు వస్తున్నావు. త్వరగా పరిగెత్తిరా. క్రొత్త సంవత్సరంలోనికి పాత జీవితపు అనుభవాల్లో కాదు, ఆ పాపాలన్నీ కడగబడి పరిశుద్ధపరచబడి నూతనపరచబడి ఒక క్రొత్త జీవితం. ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. హల్లెలూయా. త్వరగా పరిగెత్తి వచ్చేసాయి. యేసు ప్రభు రెక్కల నీడలోనికి వచ్చాయి. బలవంతం లేదు, నీ ఇష్టం. చూసావు జీవితంలో ఇప్పటికే చాలా అనుభవాలు చూసావు. చక్కగా వచ్చేసి స్త్రీలు ఇటు కూర్చోండి, జెంట్స్ అటు కూర్చోండి, పురుషుడు వెళ్ళిపోండి. యేసు ప్రభుతో క్రొత్త జీవితం. బాప్తిస్మానికి సిద్ధపడిన వాళ్ళందరూ త్వరగా వచ్చేసేయండి. ఈలోపు ఈ రాబోతున్న సంవత్సరానికి ముందు, ఈ గడిచిన సంవత్సరంలో దేవుడు చేసినటువంటి కార్యాలన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఫస్ట్ చెప్పాను, మారు మనసు పొంది రక్షణ పొందని వాళ్ళు రక్షణ పొందుకోవడానికి సిద్ధమవ్వాలి. అప్పుడే రాబోతున్న సంవత్సరం శుభప్రదమైన సంవత్సరం అవుతుంది. మనల్ని సంతోషపెట్టే విధంగా ఆనందకరమైన జీవితాల్లో మనల్ని చూడాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు, కానీ వేదనామయమైన బ్రతుకుల్లో ఉండాలని దేవుడు కోరుకోవటం లేదు. ఆ ఆనందకరమైన జీవితంలో నువ్వు ప్రవేశించాలంటే ఆయన మాటకి ఇకనైనా చెవి నొగ్గాలి. అరే, నీ పిల్లలు దరిద్రంగా ఉంటే నువ్వే ఇష్టపడవు, దేవుడు ఎట్లా ఊరుకుంటాడు నీ జీవితాన్ని? అట్లా నువ్వు ఆయన ముద్దుల కొడుకు, ముద్దులు కూతురివి. ఎంత ముద్దుల కొడుకైనా చెప్పిన మాట వినకపోతే మనం ఏం చేస్తామండి? ఒక తల్లి చెప్పిద్ది, బాగా ప్రేమ అంటగా, నీకు ఏం ప్రేమలే, ప్రేమ ఉంటే వింటాడా? చెప్పిన మాట వింటే ఆడెట్టెందుకుంటాడు అంటది. ఎంత ముద్దులు కొడుకువైనా ఎంత ముద్దులు కూతురువైనా మాట వింటే బాగుపడతావు, కానీ వినకపోతే ఏం బాగుపడతావు? అందుకే చెప్తున్నా, ఇకనైనా వినడానికి నిన్ను అప్పగించుకుంటే నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, అప్పులు, తిప్పులు, నొప్పులు రావని నేను చెప్పట్లా. ఎన్నొచ్చినా అన్నిటికీ చాలిన యేసు నీకుంటాడు. రక్షణ పొందని వ్యక్తికి లేని నిరీక్షణ రక్షణ పొందిన వానికి సమృద్ధిగా కలదు. రైట్. రెండవది, గతకాలపు మేలులన్నిటిని తలంచుకుంటూ కృతజ్ఞతలు చెల్లించి ఆయనను మహిమపరచుట మానకూడదు. ఆయన గతకాలంలో చేసిన మేళ్లలో మొట్టమొదటిదిగా చెప్పుకోవడానికి ఒక్కటి చెప్తా. చాలా ఉన్నాయి, వాటిలో ఒక్కటేంటంటే, ఆయన ఈ సంవత్సరం అంతా నీ దోషాలను క్షమిస్తూ వచ్చాడు. అన్నయ్య, కరోనాలో పోకుండా కాపాడాడని చెప్పొచ్చుగా, అన్న వస్త్రాలు ఇచ్చాడని చెప్పొచ్చుగా, అప్పులు తీర్చాడని చెప్పొచ్చుగా, ఇట్లా చేసిన మేలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ చెప్పకుండా దోషాలు క్షమించాడని చెబుతావేంది అన్నయ్య? అదొకటేనా మేలు అంటే? నువ్వు పొందే సకల బాధల వెనక ఉండే హస్తం దాందే కాబట్టి అదొక్కటి క్షమించబడితే ఇక మిగిలిన అన్ని విషయాలలో నీవు సమాధానంగా ఉంటావు. దోష ఫలితమే సమాధి, దోష ఫలితమే బాధలు, దోష ఫలితమే రోగములు, దోష ఫలితమే ఇబ్బందులు, దోష ఫలితమే శ్రమలు అనుకుంటే
ఆ దోషమే ఆయన క్షమిస్తే ఇక మిగిలిన ఏవి కూడా నిన్ను గెలవలేవు. క్షమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ క్షమించి నిన్ను మరో సంవత్సరానికి సిద్ధం చేశాడు. చెప్పొద్దు దేవునికి థ్యాంక్స్ చెప్పొద్దు? ఎన్ని రకాల కార్యాలు, ఎన్ని రకాల దోషాలు, నోరు జారినాయి, కన్ను జారినాయి, కాలు జారినాయి, చేయి జారినాయి, సమస్త దుర్నీతి, సమస్త పవిత్రత క్షమించి ఎప్పటికప్పుడు నిన్ను తన రక్తంతో కడిగి తన పరిశుద్ధ శరీర రక్తాల్లో చేయి వేయనిచ్చి నీకు ఆయన చేసిన ఉపకారంలో మొట్టమొదటిది ఆయన నీ దోషములను పరిహరించుట. 103వ కీర్తన నువ్వు చదవగలిగితే అందులో ఈ మ్యాటర్ ఉంటుంది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము అని చెప్పి ఆ తర్వాత ఫస్ట్ చెప్పాడు ఆయన నీ దోషములను. దోషమే తొలగిపోతే ఇంకేముంటుంది? ఈరోజు మనందరినీ ఆయన నిర్దోషులుగా చేసి ఉన్నాడు. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములన్నిటినీ తుడిచివేసి ఉన్నాను, వాటిని మరలా ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను. ఇకను మారు మనసు పొంది ఇకను పాపము చెయ్యకుము అని పిలుస్తున్నాడు నిన్ను పాడు చేసే పాపం, నీకు అశాంతిని కలిగించే పాపం, నీ విలువను దిగజార్చే పాపం, నిన్ను నాకు దూరం చేసే పాపం, శాపం నీ మీదికి తెచ్చే పాపం, దరిద్రతను, వేదనను, కష్టాన్ని, కన్నీళ్ళని, దుఃఖాన్ని నీ మీదికి తెచ్చే పాపం నిన్ను క్షోభ పెట్టిద్ది. కనుకనే పాపం అంటే నాకు ఇష్టం లేదమ్మా. ఎందుకు తెలుసు? అది నిన్ను బాధ పెట్టిద్దమ్మా, నిన్ను బాధ పెట్టిద్దా. అందుకే నువ్వు దాన్ని విసర్జించి మారు మనసు పొందు. ఎందుకంటే నువ్వు బాగుంటావు. నువ్వు బాగుంటే నేను ఆనందంగా ఉంటా. అందుకై మానుకోమనేది ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. గనుక 2 మారు మనసు పొంది ఇక మళ్ళా ఆ పాప జీవితంలోకి వెళ్లకుండా సిద్ధంగా ఉండాలి. ఇప్పటిదాకా చేసిన వాటన్నిటిని క్షమించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక్కసారి చూద్దాం గత సంవత్సరంలో దేవుడు ఏం కార్యాలు చేశాడో. మందిరాన్ని విస్తరింపజేశాడు. ఇప్పుడు మనం నిలిచిన షెడ్ ఈ సంవత్సరంలో వేసిందే. మీటింగ్స్ జరిగించాడు. కరోనా కష్టకాలంలో మీటింగ్ జరగదేమో అనుకున్నాం, కానీ అద్భుతంగా మీటింగ్స్ జరిగించాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. చుట్టూ పందిళ్ళు వేయించారు. పందిళ్ళలో కూడా జనాన్ని కూర్చోబెట్టి మీటింగ్స్ ఘనంగా జరిగేటట్టు దేవుడు చేశాడు ఈ 2021లో. పాటల సీడీ కూడా దేవుడు ఓపెన్ చేయించాడు. మంచి పాటలు ఇచ్చాడు, అనుగ్రహించాడు. కురిపించుము దేవా నీ కృప అనే సీడీ. హృదయమా హృదయమా నీ కృప బాహుళ్యం మొదలైన పాటలు ఇచ్చాడు. అనేక మందిరాలు ప్రారంభించడానికి ఈ సంవత్సరంలో దేవుడు వాడుకున్నాడు. హైదరాబాద్లో దేవుని వాక్యం ప్రకటించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కొన్ని ప్రాంతాలకు వెళ్ళి దర్శించి వాక్యం ప్రకటించడానికి లాక్డౌన్ లో అసలు వెళ్ళలేని పరిస్థితి. అద్దంకి, ఒంగోలు, నిర్మల మందిర ప్రతిష్ట. గడిచిన సంవత్సరంలో తిరిగిన ప్రాంతాలు శ్రీశైలం. హృదయమే నిండదే అడవి, ఖమ్మంలో మందిర ప్రతిష్ట.
మైదవోలు దర్శించినటువంటి ప్రాంతాల్లో ప్రకటించాను. అక్కడికి వెళ్ళి మాచర్ల మందిరాన్ని ప్రారంభించి వచ్చాను. దైవజనుల యొక్క ప్రతిష్ట, అనేక మంది దైవజనులు ప్రతిష్ఠింపబడ్డారు దేవుని సేవ కొరకు ఈ 2021లో. లోకము నుండి నన్ను వేరుపరచి ఎన్నికలేని నన్ను ప్రేమించి స్పెషల్ లోకము నుండి నన్ను వేరుపరచి నీ సన్నిధిలో సేవకుడిగా అభిషేకింపబడ్డ సంవత్సరం 2021. నీ సన్నిధిలో నీ కౌగిలిలో అనేక మందిరాలు నిత్యము నిర్మాణానికి పూనుకొని అనేక ప్రాంతాలు దర్శించి ప్రారంభించడానికి దేవుడు కృప చూపాడు. కనిగిరి ప్రాంతంలో మందిర స్థల ప్రతిష్ట, మలిన బ్రతుకును దైవ జనాంగం. తన పరచి తెలంగాణలో కూడా మందిర ప్రతిష్ట, స్థల ప్రతిష్ట. హల్లెలూయా యేసయ్యా, పెనవేశావు నీ ప్రేమతో నన్నిలా, నది గెలిచావు లోకాన్ని మరిచేంతలా. కొన్ని వార్షికోత్సవాలకి పెనవేశావు నీ ప్రేమతో ఉన్నవా అనే ప్రాంతంలో జత కలిసావు లోకాన్ని మరిచేంతలా. వేణోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే. క్యాలెండర్. నిన్నెంత ఘనపరచినా నా హృదయమే కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు చూపించాడు అన్నమాట. సండే స్కూల్ ఎప్పుడో స్టార్ట్ చేయాల్సింది, ఈ సంవత్సరం కంప్లీట్ చేసి ప్రారంభించేటట్టు చేశాడు దేవుడు ఆయన కార్యాన్ని. విధవరాండ్రని ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. వారికి కొంత తోడ్పాటు అందించడానికి దేవుడు ఈ సంవత్సరం మన పరిచర్యకి అవకాశం ఇచ్చాడు. అనేక మంది దీనులైనటువంటి విధవరాండ్రకు తోడ్పాటు అందించడానికి తండ్రి సన్నిధి పరిచర్యకి అవకాశం ఇచ్చాడు. క్రిస్మస్కి ఒక నూతన గీతాన్ని కూడా ప్రభు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవి గడిచిన సంవత్సరాల్లో దేవుడు చేసినటువంటి కార్యాల్లో కొన్ని, ఇంకా చాలా ఉన్నాయి కానీ కొన్ని. ఇకపోతే ఈ సంవత్సరం దేవుడు రక్షణలోకి నడిపించినటువంటి ఆత్మలు వివరాలన్నమాట. మన ఇక్కడ మెయిన్ బ్రాంచ్లో తండ్రి సన్నిధి మందిరంలో రక్షణ పొందిన వారి మొత్తం సంఖ్య 2263 మంది. దేవునికి మహిమ. ఈ పరిచర్యలో ఎక్కడెక్కడైతే సంఘాలు స్థాపించబడ్డాయో ఆ సంఘాలన్నిట దైవజనులు రక్షణలోకి నడిపించిన ఆత్మల సంఖ్య 1103. రెండు 2020వ సంవత్సరంలో మొత్తం రక్షణ పొందిన వారి యొక్క ఆత్మల సంఖ్య 2568 అయితే, ఈ 2021వ సంవత్సరం రక్షణ పొందిన వారి యొక్క సంఖ్య 3366. పెరిగిన ఆత్మలు 798 మంది ఆత్మలు ఇంకా ఈ సంవత్సరం అదనంగా రక్షించబడ్డారు. హల్లెలూయా చెప్దామా గట్టిగా ఒకసారి. అంతేకాకుండా 2021వ సంవత్సరంలో దాదాపు 23 మంది దైవజనులు అభిషేకం పొందారు. 23 మంది దైవజనులుగా అభిషేకించబడ్డారు. రైట్. ఓకే ఓకే ఓకే. ఇవి ఈ సంవత్సరం 2021, ఈ సంవత్సరం అంటున్నాను, ఇంకా అయిపోయింది కదా.
గడిచిన సంవత్సరం. ఇప్పుడు 2022కు వచ్చేసాం. హల్లెలూయా, హల్లెలూయా. 2021వ సంవత్సరానికి దేవుడిచ్చినటువంటి ఆత్మల సంఖ్య గడిచిన సంవత్సరం కంటే కూడా దాదాపు 700 పైచిలుకు ఆత్మలు ఎక్కువగా రక్షణలోకి వచ్చారంటే నేను ఆ సంఖ్య చూస్తానో లేదో అనుకున్నాను. మరి 3366. దేవునికి మహిమ. పేతురు గారు ఒక్కరోజు ప్రసంగం చేస్తే వచ్చిన సంఖ్య. ఏది ఏమైనా నయం, సంవత్సరం అంతా తిప్పలు పడ్డందుకు. అసలు కరోనా కష్టకాలంలో ఆత్మలు ఎట్లా అండి? కానీ ఆశ్చర్యం చెప్పనా, ప్రతికూలత ఉంటే లోకానికి ఏమో కానీ క్రీస్తు యేసునందున్న మనకు ప్రతికూలత లేదు. ఆయన పనిని ఇంత ప్రతికూలతలో కూడా నిర్విఘ్నంగా జరిగించి గడిచిన వసంతాల కంటే అదనంగా ఈ గడిచినటువంటి 2021లో ఎక్కువ సంతోషాన్ని ఇచ్చాడు. ఏది మనసారా స్తుతించి స్తోత్రం చెప్పి మరి ఈ కార్యాన్ని జరిగించిన దేవునికి మరి చప్పట్లు కొట్టి మహిమ చెల్లించొద్దు. అన్ని ఆత్మల రక్షణ కార్యం దేవుడు జరిగించాడండి. సంవత్సరానికి ఒక 10 మంది ఆత్మలు రక్షించబడితే దైవజనుడు ఎంత సంబరపడతాడో, అలాంటిది వేలాది ఆత్మల రక్షణలోకి వస్తే ఇంకా మామూలు సంతోషమా, మామూలు ఆనందమా? ఆనందమే ఆనందం. ఇందులో ఆత్మల్ని రక్షణలోకి నడిపించినటువంటి పరిశుద్ధులు, ఆత్మలకు ఉపచారం చేసి పరిచర్య చేసి సువార్త ప్రకటించి ప్రార్థించి అనేక రకాలుగా పరిచర్య చేసినటువంటి పరిచారకులు, అందరి పరిచర్య ఫలం. కొంతమంది పరిచారకులు తెల్లవారుజామున 5 గంటలకు లేచి బయలుదేరి సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత ఇళ్లకు బయలుదేరుతారు. 6 రోజులు కష్టపడి ఆదివారం ఒక్కరోజు వారికి సెలవు దొరికితే ఆ ఒక్కరోజే నాకు దేవుని సేవ చేసే అవకాశం దక్కిందని ఆ ఒకరోజు మొత్తాన్ని సేవకి అంకితం చేసి మళ్ళీ 6 రోజులు కష్టపడి బ్రతకడానికి పరిచారకులు వెళ్ళి నాకు ఈ పరిచర్యలో తోడ్పాటు అందిస్తే వారందరి త్యాగం, కష్టం, ప్రయాస ఫలం ఇన్ని ఆత్మల రక్షణ. దేవుడి కృప, వారి ప్రయాస. ఇంతేనా పరిచారకుల కోసం? ఇవన్నీ నేను చూసిన లేదో గొప్ప చెప్పుకోవాలని, ఘనంగా మాట్లాడుకోవాలని, నా గురించి ఏదో అనుకోవాలని నేను చెప్పలా. నాకు ఒక అలవాటు ఉంది. నాతో కలిసి దేవుని పనిలో కష్టపడేటువంటి వాళ్ళకి అసలు ఏమేం పనులు చేశాను, ఎంతవరకు వర్క్ న్యాయం జరిగింది, ఈ సంవత్సరం అంతట్లో కష్టపడ్డ దానికి తేలిన ఫలితార్థం ఏమిటి అనే ప్రశ్న నా ఆత్మీయ బిడ్డలు వేస్తే వాళ్ళకి సమాధానం కొరకే ఇవన్నీ చూపిస్తున్నాను, చెబుతున్నాను. బిడ్డలారా, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాలేదు, మనం పడిన కష్టం వృధా పోలేదు. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేస్తానన్న దేవుడు అత్యధికంగా మనకి ఈ సంవత్సరం, గడిచిన సంవత్సరం ఆత్మల్ని ఇచ్చాడు. ఈ సంవత్సరం ఇంకా ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఇవ్వబోతున్నాడు. ఇచ్చాడంతే, అది కూడా విశ్వాసంతో చెప్దాం. ఇచ్చాడు. ఆమేన్. ఎందుకంటే అది వచ్చి ఉన్నారు కాబట్టి. మొదలు పెట్టాడు దేవుడు ఆయన పనిని. మీరు ఇంకా పరిచర్యలో తోడ్పాటు అందించండి. పేరు గొప్పల కోసమో, లేకపోతే ఏదో డాబు దర్పాల కోసమో, లేకపోతే ఇంకో దానికోసమో, డబ్బు కోసమో, మరి దేనికోసమో కాదు. పాపములో, శాపములో నశించి నరకానికి వెళ్ళే ఆత్మల్ని రక్షించుకోవాలని, వారందరూ యేసు రాజ్యములో మనతో కూడా నిత్య జీవంలో ఉండాలని ఈ ప్రయాస, ఈ బాధ, ఈ ఆవేదన, ఈ ప్రకటన, ఇదంతా దానికోసమే. అదే మన జీవిత ధ్యేయం, అదే మన జీవిత లక్ష్యం. ప్రభువుని మహిమపరచడం, ప్రభురాజ్యంలోకి అనేకుల్ని చేర్చడం, అనేక జీవితాలను నరకం నుండి నిత్య జీవానికి సిద్ధం చేయటం,
ఆత్మీయులకు అన్ని విధాల క్షేమాభివృద్ధి కలిగించి సంపూర్ణ సిద్ధిలోకి ప్రయాణం చేయటం, రాకడకు ఆయత్త పరచటం, ఆయత్త పడటం. ఇదే మన లక్ష్యం. పేరు గొప్పలు మనకు అక్కర్లేదు. ఎందుకంటే మనుషులు ఒకవేళ గొప్పగా మనల్ని పొగిడినా, మనుషులు మెచ్చుకున్నారని దేవుడు మెచ్చుకుంటాడా? ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు గనుక ఆయన మెప్పు మనకు కావాలి. ఆయన గొప్ప కావాలి, ఆయన సంతోషపడాలి మనల్ని బట్టి. అందుకని అదే దృష్టిలో పెట్టుకొని ప్రయాసపడతా ఉన్నాను. మీరు కూడా అలానే నాకు సహకరిస్తూ ఉన్నారు ఎంతో. ఇప్పటిదాకా మీరు ఈ మధ్యకాలంలో అయితే యూట్యూబ్ ద్వారా ఈ పరిచర్య అనేక మందికి విదితమైనందున చాలా దూరాల్లో ఉండి నన్ను ప్రేమించి వెంబడించేటువంటి బిడ్డలు అనేక మంది, ప్రార్థనా సహకారంతో పాటు ఆర్థికంగా కూడా వాళ్ళకు కలిగిన దానిలో నాకు తోడ్పాటు అందించిన అనేక మంది సోదరులు ఇక్కడ ప్రత్యక్షంగా నా ఆత్మీయ బిడ్డలు, ఇక్కడున్న బిడ్డలే కాకుండా దూరం నుండి నాకు పరిచయమైన వాళ్ళలో కూడా అనేకులు ఎంతైనా సరే దేవుడు వారికి కృప చూపిన మేర శాలేమన్న పరిచర్య జరుగుతూ ఉంది, దేవుడు చేస్తూ ఉన్నాడు, అక్కడ దేవుడు కదులుతూ ఉన్నాడని సంతోషించి వారి వంతు తోడ్పాటు వారు అందిస్తే ఈరోజు కొంత పరిచర్య ముందుకెళ్ళడానికి అటు వారి ప్రార్థన, వారి తోడ్పాటు కూడా చాలా ఉపయోగపడింది. వారిని ప్రత్యేకించి పేరు పేరున ప్రశంసించలేను, కానీ వారి ఫలం పరలోకమందు నా దేవుని ఎదుట భద్రపరచబడి ఉన్నది. ఇహమందు కూడా వారికి దీవెన ఉంది. తప్పకుండా కృప చూపుతాడు. మీకు కూడా వారికి కూడా దేవుని ప్రేమించి సేవించిన ప్రతి ఒక్కరికి కృప ఉంది, సమృద్ధి అయిన మేలుంది. ఆమేన్. ఇక ఇప్పుడు మనం ముందున్న కార్యక్రమాల్లోకి వెళదాం. వెళ్ళబోయే ముందు పాట ఇందామా? ఈ నూతన సంవత్సరం ఒక పాటను దేవుడు ఇచ్చాడు, అది కాస్త విందామంటే పెడదాం. వింటారా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆ పేపర్ వెళ్ళిపోయిందా? చిన్న ప్రార్థన చేస్తాను. మంచి పాట ఇచ్చాడు, జస్ట్ వెయిట్. ఒక్కసారి ఆ బ్యాలెన్స్ సరిగా చూసుకోండి. నేను ప్రార్థన చేసిన తర్వాత మీరు ప్రారంభిద్దురు. కానీ పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో మా జీవితాలని దర్శించి మమ్మల్ని ఆశీర్వదించి మాకు నీవు ఇచ్చినటువంటి వాగ్దానము, ఆశీర్వాదము ఈ పాట రూపంలో మాకు అందించావు. ఇందులో చెప్పబడిన మాటల చొప్పున మా అందరి జీవితాల్లో నీ బలమైన కార్యాలు యేసు నామంలో జరుగునుగాక. ప్రభువా కనికరించు. ఎంతమంది గృహాలలో ఈ పాట వినబడుతుందో ఇందులోని వాగ్దానాలన్నీ కూడా వారు పొందుదురుగాక. ఎంతమంది చేతుల్లోకి ఇదిగో ఈ పేపర్ వెళ్ళిందో వారందరూ కూడా నా ప్రభువా అనేక మందిని బలపరిచి ప్రోత్సహించేటువంటి ఆత్మీయులై నానాటికి బలాభివృద్ధి పొంది అనేకులకు దీవెనకరమైన పాత్ర లగుదురుగాక. కనికరించమని, మా అందరి హృదయాలు సేదతీరినట్లు మీరే ఆశీర్వదించమని. ఈ ఒక్క సంవత్సరము న్యూ ఇయర్ పాట అన్నట్టు కాకుండా సంవత్సరం అంతా కూడా, ఇక రాబోతున్న సంవత్సరాలన్నిటి కూడా పాడుకుని నిన్ను మయంపరచడానికి అనుకూలమైన ఆశీర్వాదకరమైన గీతాన్ని నీ పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించి అభిషిక్త గీతంగా మార్చి అది విన్న ప్రతి హృదయం తెప్పరిల్లి ఆదరించబడి సేదతీరి నెమ్మది పొంది ఓదార్పు నొంది ధైర్యము నొంది విశ్వాసమందు బలము నొంది నిన్ను కొనియాడునట్లు కృపద ఇచ్చాడు. అన్య జనాంగం రక్షణలోకి వచ్చినట్లు సహాయం ఇచ్చాడు. యేసు నామంలో ప్రార్థించి ప్రారంభించి నిన్ను మయంపరుచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్. పాట వస్తుండగా పరిచారకులు మీ మధ్యకు వచ్చి, అంతే కదా, వచ్చేటప్పుడు మీకు ఆ పాట ఇస్తారు. చక్కగా మీరు పాట వింటా అందులో చూడొచ్చు. ఈ షీట్ దగ్గర పెట్టుకోండి. గట్టిగా ఒక మందం పేపర్ చేయించాను, ఎందుకంటే
బైబిల్లో పెట్టుకొని మీరు ప్రార్థన చేయాలా. ఇటు పక్క చూడండి, ఇలేదు కదా మీకు, ఇప్పుడు ఇస్తారు, ఇచ్చినాక అయిపోయినాక చూపిస్తాను. రైట్, ఇటు పక్క మీటింగ్స్ డేట్స్ అవన్నీ ఉంటాయి, ఇటు పక్క ఏమో సాంగ్ ఉంటుంది. రైట్, సాంగ్ విందాం. సంతోషంగా వస్తారు, స్తోత్రం చెప్పండి. నీ దుఃఖ దినములు సమాప్తమయ్యున్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. నీ దుఃఖ దినములు సమాప్తమయ్యున్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ల కన్నీళ్ళు తుడిచేయగా, ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ల కన్నీళ్ళు తుడిచేయగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా. నీ దుఃఖ దినములు సమాప్తమయ్యున్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. అలసిన నీ ఆశ ప్రభు తీర్చగా, చెదరిన నీ మది సరిచేయగా, అలసిన నీ ఆశ ప్రభు తీర్చగా, చెదరిన నీ మది సరిచేయగా, లోకము శోకము నీలో తీసి, లోకము శోకము నీలో తీసి, నూతన క్రియలను జరిగించునుగా, నూతన క్రియలను జరిగించునుగా. ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ల కన్నీళ్ళు తుడిచేయగా, ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ల కన్నీళ్ళు తుడిచేయగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా. నీ దుఃఖ దినములు సమాప్తమయ్యున్నవి.
తలగా నిన్ను నియమించగా నీపై నిందను తొలగించగా తలగా నిన్ను నియమించగా దూషణలన్నీ భూషణములుగా దూషణలన్నీ భూషణములుగా హృదిలో చేదును మధురము చేయగా హృదిలో చేదును మధురము చేయగా ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా ఇన్నేళ్ల కన్నీళ్ళు తుడిచేయగా ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా ఇన్నేళ్ల కన్నీళ్ళు తుడిచేయగా యేసయ్య నిలిచాడు నీ తోడుగా యేసయ్య నిలిచాడు నీ తోడుగా నీ దుఃఖ దినములు సమాప్తమయ్యున్నవి నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి కలతల కడలిని దాటించగా తరగని సమృద్ధి దయచేయుగా కలతల కడలిని దాటించగా తరగని సమృద్ధి దయచేయుగా పరులకు సాయము చేయగా నిన్ను పరులకు సాయము చేయగా నిన్ను పలు విధములుగా దీవించుగా పలు విధములుగా దీవించుగా ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా ఇన్నేళ్ల కన్నీళ్ళు తుడిచేయగా ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా ఇన్నేళ్ల కన్నీళ్ళు తుడిచేయగా యేసయ్య నిలిచాడు నీ తోడుగా యేసయ్య నిలిచాడు నీ తోడుగా నీ దుఃఖ దినములు సమాప్తమయ్యున్నవి నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి నీ దుఃఖ దినములు సమాప్తమయ్యున్నవి నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా ఇన్నేళ్ల కన్నీళ్ళు తుడిచేయగా ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా ఇన్నేళ్ల కన్నీళ్ళు తుడిచేయగా యేసయ్య నిలిచాడు నీ తోడుగా యేసయ్య నిలిచాడు నీ తోడుగా యేసయ్య నిలిచాడు నీ తోడుగా యేసయ్య నిలిచాడు నీ తోడుగా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా
ఇప్పుడు స్పీకర్స్లో మీకు ఒకవేళ కరెక్ట్గా వినపడకపోయినా మళ్ళీ నెట్లో అప్లోడ్ చేయబడిద్ది యూట్యూబ్లో. చక్కగా ప్రశాంతంగా పగటి వేళ మీరు నెమ్మదిగా ఉన్నప్పుడు వినొచ్చు. మంచి పాటని, అంటే మనం పాడామని బాగుందని కాదులే, కానీ నాకైతే నచ్చింది, మంచిగా అనిపించింది పాట. ఇది కూడా అనేక మందికి ఆదరణకరంగా ఉంటుందని నేను అనుకుంటాను. రకరకాల సమస్యలతో నలిగిపోతూ గుండె చెదిరిన స్థితిలో ఉన్న వాళ్ళకి ఊరట కలిగించి ధైర్యాన్ని ఇవ్వగలుగుతుందని, ఇందులో దేవుని వాగ్దానాలు ఉన్నాయి. సో ప్రేయర్ చేయండి. ఈ పాట విన్నప్పుడు కూడా అనేక హృదయాల్లో మార్పు రావాలి, ఆదరణ కలగాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నెక్స్ట్ మీరు ఇప్పుడు ఒక చిన్న పని చేయాలి. ప్రశాంతంగా ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోవాలి. బాప్తిస్మాని సిద్ధపడే వాళ్ళని తీసుకొని నేను వెళ్ళి బాప్తిస్మాలు ఇస్తాను. మీరేం చేయాలంటే పరిచారకులు వచ్చి వాగ్దానం తీసుకుంటారు, స్పెషల్ వాగ్దానం వాళ్ళకి. ఏంటి స్పెషల్ అంటే వారు నాతో కలిసి ఈ సేవలో పాలిభాగస్తులై ఉన్నారు. అంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఖరీదైన నేను చేయలేకపోయినా వాగ్దానమే కొంచెం పెద్ద సైజులో వాగ్దానం, కొంచెం స్పెషల్ రెస్పెక్ట్ అన్నట్టు వాళ్ళకి అది ఇవ్వాలని ఎవ్రీ ఇయర్ అది చేస్తూ ఉంటాను. ఇంకా చాలా చేసినా తక్కువే వాళ్ళకి, అంత త్యాగం ఉంది వాళ్ళ దగ్గర. సో వాళ్ళు అది తీసుకుంటూ ఉంటారు. ప్రశాంతంగా మీరు చూసి దేవుని మహిమపరుస్తా, తర్వాత మీకు వాగ్దానం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ వాగ్దానం తీసుకొని మనం ప్రార్థన చేసుకొని పగటి కూటంలో కలుద్దాం. ఎందుకంటే ఇంక ఎక్కువ మెసేజ్ చెప్పదలుచుకోలేదు, చాలా సింపుల్గా. ఎందుకంటే రేపు పగలుంది, ఎల్లుండేంది 2 కూటాలు ఉంటాయి. మొదటి నెల మొదటి వారం కాబట్టి ఫస్ట్ కూటం ఉంటుంది, రెండవ కూటం ఉంటుంది. కనుక ఇప్పుడు ఇక ఈ 3 దినముల్లో 4 కూటములు నేను మీకు ప్రకటించవలసి ఉంటుంది. కనుక మీకు ఎక్కువ ఇబ్బంది లేకుండా, నాకు ఎక్కువ ఇబ్బంది లేకుండా సింపుల్గా ముగిస్తున్నా. దేవునికి మహిమ. పగటి కూటంలో మొత్తం కలుద్దాం. చక్కగా అందరం కలిసి దేవుని వాక్యాన్ని విని, ఆహారపు ఏర్పాటు ఏమైనా ఉంటుందా? ఉంటుందిగా, అది చెప్పండి, లేకపోతే వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది అయ్యిద్ది. ఆహారపు ఏర్పాటు అంటే దూరం ఎప్పటిలాగా ఆదివారం ఎలాగైతే ఏర్పాటు చేస్తారో అలాగా. ఏంటిది? ఇప్పుడు అంత గందరగోళం అయిందిగా. పరిచారకులు వచ్చి తీసుకోవాలి. ఒక క్రమమే. మీరందరూ రెడీ అన్నా? ఒరే నాయన, అది ఇచ్చేది తొందరగా ఇయ్యండి రా, మేము పోతాం అన్నట్టుగా కొంతమంది. అదే కదా. కానీ ఒకటి చెప్తానండి, దేవుడు ఏ వాగ్దానం మనకి ఇస్తాడో, బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ మనయ్యే. బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ మనయ్యే. మనగాక అవన్నీ ఎవరికి ఇస్తాడు ఆయన? అవన్నీ మనయ్యే, అన్నీ నెరవేరుతాయి. ఆయన ఆజ్ఞ చొప్పున మనం అడుగులు వేస్తే, ఆయన మాటల్లో మనం బ్రతకగోరితే, ఆయన చెప్పిన అదుపాజ్ఞలో మనం ఉండాలని ఆయన కోరుకున్నటువంటి విధంగా మనం ఉండగలిగితే, ఈ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ మనయ్యే. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. అయితే కొంచెం స్పెషల్గా ఉన్న వచనాలన్నింటిలో ఒక వచనం మన చేతుల్లోకి వస్తున్నప్పుడు, కొన్నిసార్లు మనం కలిగి ఉన్న ఆవేదనకు తగ్గ వచనం మనకు వచ్చినప్పుడు విశ్వాసం బలపడుతుంది, కొంచెం ప్రోత్సాహకరంగా ఉంటుందని. నాకు సేవ ఆరంభం నుంచి ఇప్పటిదాకా ఈ ప్రక్రియ
నేను చేస్తూ ఉన్నాను. ఇది పాపం అయితే కాదు, ఇందులో ఉన్న వాక్యాలే, వాగ్దానం ద్వారా మీకు వస్తుంది కూడా దేవుని మాటే కనుక ఏ మాటనైతే దేవుడు స్పెషల్గా మనకి ఇస్తా ఉన్నాడో ఆ మాటని ప్రత్యేకంగా మన విశ్వాసాన్ని బట్టి ఆ సంవత్సరంలోనూ తర్వాతి కాలంలోనూ నెరవేర్చడం మాత్రం తథ్యం. ఆయన జరిపిస్తాడు, ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు, ఆయన అనుమానం లేదు అందులో. కాబట్టి మీకు ఖచ్చితంగా అందరికీ వాగ్దానం ఉంది, చాలా సమృద్ధి అయిన వాగ్దానాలు తెప్పించారు. అవి ఒకసారి వాళ్ళు చూసేటట్టు పెడితే కొంచెం ప్రశాంతంగా కూర్చుంటారు. చిన్న ప్రార్థన చేసిన తర్వాత మరి ఆ జూమ్లో కొంతమంది ఉన్నారు పాపం లైవ్లో, మరి వాళ్ళు కూడా కాస్త రెస్ట్ తీసుకుంటారు, వదిలేద్దాం వాళ్ళని కూడా పెందలాడి. మళ్ళీ పగటికి వేళ జూమ్లోకి రావాలి. కొంతమంది దుప్పటి కప్పుకొని చూస్తున్నారు లైవ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిచారకులు వాగ్దానాలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ వాగ్దానాలు అయిపోయిన తర్వాత మీకు వాగ్దానాలు పంచుతారు ప్రార్థన చేసే దైవజనులు. తర్వాత నేను ఈ బాప్తిజం కార్యక్రమం ముగించి నేను కూడా జాయిన్ అవుతాను. వచ్చినాక ఫైనల్గా చివరి ప్రార్థన చేసుకొని మనం ముగించుకొని పెందలాడి వెళ్దాం. ఇళ్ళకి వెళ్ళేటప్పుడు కొత్త సంవత్సరం ఆనందంలో కొంతమంది తప్పదాగి ఎట్టబడితే అట్టబోతుంటారు. అందుకని ఈరోజు మనమే జాగ్రత్తగా మెళకువగా ఇల్లు చేరేటట్టు జాగ్రత్త పడదాం. ఎందుకంటే వాడు తాగి వచ్చి మనల్ని తగిలినా, మనం పోయి వాడిని తగిలిన నష్టం మనకే. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం. ఓకే, రైట్. ఇంకా ఇంకొక మాట కూడా చెప్తాను. పరిచారకులు కొంతమంది ఒక పరిచర్యలో ఉన్నారు, కొంతమంది 2-3 పరిచర్యల్లో ఉన్నారు. నువ్వు ఎన్ని పరిచర్యల్లో ఉన్నా, నేను ఫలానా పరిచర్యలో ఉన్నాను 1, ఫలానా దానిలో ఉన్నాను 2, ఇంకో దానిలో ఉన్నాను 3 అని ఒక్కొక్కళ్ళు 4-5 లాగారు అనుకో ఇబ్బంది అయింది. కాబట్టి నువ్వు ఎన్ని పరిచర్యలో ఉన్నా ఒక వాగ్దానం నీకు వస్తుంది. సో మీ అందరికంటే ముందు నేను మొదటి పరిచారకుడు కాబట్టి నేను ముందు ఒకటి తీసుకుంటా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానం నా పట్ల దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. తెస్తున్నా. అమ్మ ఏదో మంచిది వచ్చినట్టుందయ్యో. వాగ్దానాలన్నీ మంచియేలే. ఆయన పరిశోధించజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడు. దేవునికి స్తోత్రం. మనందరి విషయంలో దేవుడు వీటిని జరిగించును గాక. నా విషయంలో బాగా ఎక్కువ జరిగించును గాక. ఓకే, లైవ్లో ఉన్నారు ఎవరన్నా? రైట్, లైవ్లో ఉన్న అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమాస్వరూపిక దేవా, నీకు స్తోత్రాలు. ఈరోజు ప్రకటించిన చిన్న ప్రకటన విని అనేక మంది రక్షణకు తీర్మానం చేశారు. ఈ నూతన సంవత్సర శుభారంభంలో నిన్ను మయంపరుచుకుంటూ, పాడుకుంటూ, కీర్తించుకుంటూ, అనేక ఆత్మల రక్షణ కార్యం జరిగించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఇచ్చినందుకు వందనాలు. దీవించి ఎంతమంది రక్షణ పొందుతున్నారో వారందరూ మారు మనసు కలిగిన వారై ఈరోజు పాపములు కడగబడుతున్నాయి కనుక ఇక పరిశుద్ధులై పాప జీవితాన్ని అసహించుకొని పరిశుద్ధత కొరకు నాయన నిన్ను ఆశ్రయించి ఆత్మయందు బలము నొంది రాగల దినముల్లో అనేకులకు నిన్ను ప్రకటించే పాత్రలగునట్లుగా బిడ్డల్ని దీవించు. ఇంకా రక్షణ పొందకుండా ఎవరు నిర్లక్ష్యం చేస్తున్నారో వారిని క్షమించి వారు కూడా ప్రేరణ పొంది వచ్చి రక్షణ పొందడానికి వారికి కూడా కృపనివ్వు. మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగునని రాయబడి ఉంది. అలాగున మేము రక్షణ పొందనటువంటి వాళ్ళు రక్షణ పొందినట్లు మారు మనసు పొందాలి. రక్షణ పొంది కూడా తప్పుడు జీవితంలో ఉన్నవారు ఇక మరెన్నడూ కూడా జీవితంలోకి వెళ్లకుండా మారు మనసు పొందాలి. అందరము కలిసి నీ మాటకు లోబడి నీతో నడువునట్లుగా, నీతో నడుచునట్లుగా మా అందరికీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డల్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని సహాయము చేసి దీవించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి మనవులు
పొంది ఉన్నామని నమ్మి నిన్ను మయంపరుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు లైవ్ బ్రేక్ చేద్దాం. పాపం వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు, పగలు కూటంలోకి వచ్చేస్తారు. ఇక బాప్తిస్మాన సిద్ధపడినటువంటి వాళ్ళు ఈ ప్రక్క నుంచి మీకు పరిచారకులు త్రోవ చూపుతారు. చక్కగా అట్లా లేచి అలాగా పదండి. స్త్రీలు కూడా వారు వెళ్ళిన తర్వాత నేను అక్కడికి వచ్చేస్తాను.